అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో వందనాలు. మరొకసారి ట్రూ బైబిల్ వాయిస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం ఏంటంటే మరణం తరువాత ఏమిటి, మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి చాలా మందిలో మనము చూస్తూ ఉంటాం. చాలా మంది ఏంటి, అసలు పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా నేను చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలను గురించి చాలా ఆసక్తికరంగా ఉంటారు. నిజం చెప్పాలంటే దాన్ని తెలుసుకోవాలని చెప్పేసి చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అసలు చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? నరకానికి వెళ్తారా, స్వర్గానికి వెళ్తారా, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తారా? అసలు వెళ్ళేటువంటిది ఏంటి? నరకంలోకో స్వర్గంలోకో వెళ్తారు అనుకోండి. అసలు ఏం వెళ్తుంది నరకంలోకి స్వర్గంలోకి? నీ ఉనికికి సంబంధించినటువంటిది. ఒకసారి నువ్వు మరణించిన తర్వాత, ఈ లోకంలో నీ యొక్క ఆయుష్ తీరిపోయిన తర్వాత నీకేం జరుగుతుంది అనేటువంటి విషయాలను గురించి తెలుసుకోవాలని చెప్పేసి ప్రతి మనిషికి కూడా ఆ రకమైనటువంటి ఆసక్తి అనేటువంటిది ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. ఈ విషయాన్ని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలనుకుంటే, ఈ విషయాన్ని గురించి తెలుసుకోవాలని చెప్పి కొంతమంది ఆధ్యాత్మికమైనటువంటి మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. కొంతమంది మరి విజ్ఞాన శాస్త్రాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు, అంటే సైన్స్. రకరకాల మార్గాల ద్వారా ఈ మరణాన్ని గురించి తెలుసుకోవాలని చెప్పి, లేకపోతే చనిపోయిన తర్వాత తమకి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేటువంటి ఆ యొక్క జిజ్ఞాస ఏదైతే ఉంటుందో, ఆ యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో, ఎవరికి అనుగుణంగా ఉన్నటువంటి మార్గాలలో వాళ్ళు ఈ విషయాన్ని గురించి తెలుసుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈరోజు మనం దేవుని వాక్యమైనటువంటి బైబిల్ ద్వారా ఈ మరణాన్ని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకనంటే నిన్ను సృష్టించినటువంటి వాడే ఆ యొక్క సమాధానం చెప్పాలి. ఒక బాబాను లేకపోతే ఒక సైన్సిస్టో దీనికి సంబంధించినటువంటి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారనుకోండి, చెప్పారే అనుకోండి, అది నిజం అవ్వదు. ఎందుకనంటే వాడు కూడా చనిపోయేటువంటి స్థితిలో ఉంటాడు కదా. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాడు కూడా చనిపోతాడు. సో వాళ్ళు చెప్పింది, వాళ్ళు చనిపోయిన తర్వాత ఏం జరుగుతున్నది అనేటువంటి విషయం, స్వీయ అనుభవం అనేటువంటిది వాళ్ళకు ఉండదు. సో అది నిజం అవ్వడానికి వీల్లేదు. కాబట్టి ఈ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గురించి మనం సరైనటువంటి సమాధానం రాబట్టాలని అంటే, నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు మాత్రమే దీనికి సమాధానం చెప్పగలడు. అటువంటి దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథం ద్వారా ఈ జనన మరణాలకు సంబంధించి, మరణించిన తర్వాత మనిషికి ఏం జరుగుతుంది, అసలు మరణించేటువంటిది ఏంటి అనేటువంటి విషయాలను గురించి బైబిల్ ఏం సమాధానం చెప్తుందో మనము పరిశీలనగా తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం ఈరోజు చేద్దాం. బైబిల్ని నమ్మేటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటనంటే, చూడండి ఒకసారి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం నుంచి 21వ వచనాన్ని మనము పరిశీలనగా చదువుదాం. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇది బైబిల్, ఓవరాల్ బైబిల్ అంతా కూడా చెప్పబడినటువంటి ఒక మార్గము. బైబిల్లో ఏ వ్యక్తి మాట్లాడినప్పటికీ కూడా, ఏ విషయాన్ని దేవుడు బైబిల్ గ్రంథమందు మరి రాసి ఉంచినప్పటికీ కూడా, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై పలికినటువంటి, అంటే దేవుని ద్వారా పలికినటువంటి, దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి రాసినటువంటి మాటలు బైబిల్. దాన్నే మనము పరిశుద్ధ గ్రంథము అని చెప్పి అంటున్నాం. ఎందుకనంటే ఇది దేవుని వాక్యం కాబట్టి ఈ దేవుని గ్రంథము లేకపోతే దేవుని వాక్యం అనేటువంటిది మనిషి చనిపోయిన తర్వాత వాడికి ఏం జరుగుతుంది, దేవుని యొక్క ఉద్దేశం అనేటువంటిది ఎలాగా దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు అనేటువంటి విషయాలను గురించి మనము తెలుసుకునేటువంటి ప్రయత్నము చేద్దాం. ఈ విషయాలను గురించి మొదట మనం మాట్లాడుకున్నట్లుగా, మనిషిని తయారు చేసినటువంటి, మనిషిని పుట్టించినటువంటి దేవుడు ఏదైతే విషయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడో, ఏదైతే తెలియజేస్తున్నాడో అది మాత్రమే నిజమవుతుంది తప్పించి
మనిషి ఊహించి ఆలోచించి ఏవేవో ప్రయోగాలు చేసి చనిపోయిన తర్వాత ఇలా జరుగుతుంది, చనిపోయిన తర్వాత అలా జరుగుతుంది అనేటువంటి విషయాలు ఎన్ని చెప్పినా సరే అది కేవలం ఊహ మాత్రమే అవుతుంది గాని నిజము ఎంత మాత్రం కూడా అవడానికి వీలు లేదు. కాబట్టి దేవుని గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము ఈ యొక్క మరణం తర్వాత జరగబోయేటువంటి విషయాలను గురించి లేఖనాధారాలతో సత్యాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నము చేద్దాం. మొట్టమొదట చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. మనిషిని సృష్టించినటువంటి వాడు దేవుడు. వారిని స్త్రీనిగాను పురుషునిగాను నేను తయారు చేశాను అని చెప్తున్నాడు. మనకు తెలుసు కదా, దేవుడు నేల మంటిలో నుంచి నరుని సృష్టించాడు. కాబట్టి ఆదాము సంతానమైనటువంటి మనం అందరము కూడా ఎక్కడి నుంచి వచ్చాము? దేవుడు నేల మంటితో సృష్టించినటువంటి ఆ యొక్క ఆదాము దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా భూమి మీద మనుషులందరూ కూడా మరి వచ్చారని చెప్పేసి దేవుని వాక్య భాగము ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగం ద్వారా మనకి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకనంటే మనుష్యుని జ్ఞానం అనేటువంటిది, అంటే నిన్ను సృష్టించినటువంటి దేవుడే నీ మరణాన్ని గురించి కూడా తెలియజేస్తే అది నిజమవుతుంది గాని మరొక మార్గం ద్వారా దీన్ని తెలుసుకోవాల్సినటువంటి అవకాశం అనేటువంటిది ఎంత మాత్రం కూడా మనిషికి లేదు. కాబట్టి ఏంటనంటే నువ్వు తల్లి గర్భమంది ఏ రకంగా రూపుదిద్దుకున్నావో, ఆ పిండంలోనికి జీవం అనేటువంటిది ఎలా ప్రవేశిస్తుందో అనేటువంటి విషయాలు అనేటువంటివి కేవలం దేవుని వాక్యం మాత్రమే ఈ రోజు మనుషులకి తెలియజేసేటువంటి అవకాశము. కేవలం దేవుని వాక్యాన్ని పరిశీలన చేయడం ద్వారా మాత్రమే మనిషి ఈ విషయాలు అనేటువంటివి తెలుసుకునేటువంటి అవకాశం ఉంది తప్పించి మరే ఇతర మార్గాల ద్వారా కూడా ఈ విషయాన్ని గురించి మనిషి తెలుసుకోలేడు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా గమనించాలని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. చూడండి, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు నేను చదువుతాను. నా అంతరేంద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఇది దేవుడు మనిషిని సృష్టించినటువంటి విధానము. ఇక్కడ దావీదు ఏమంటున్నాడనంటే, నీవు నన్ను నిర్మించినటువంటి విధానం చూస్తుంటే నాకు భయమేస్తుంది. నేను ఇంకా నా తల్లి గర్భంలో రూపుదిద్దుకోక ముందే, నేను పిండములాగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూశాయి. నియమింపబడినటువంటి దినములలో, అంటే నీవు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నీ యొక్క జీవన ప్రయాణం అంతా కూడా దేవుని దృష్టి అనేటువంటిది నీ మీద ఉంటుంది ఎల్లప్పుడూ కూడా. కాబట్టి అటువంటి దేవుడే, నిన్ను తల్లి గర్భంలో రూపించినటువంటి దేవుడే నీ యొక్క ఆయుష్ తీరిన తర్వాత నీకేం జరుగుతుంది అనేటువంటి విషయాలని తెలియజేస్తాడు తప్పించి మరే ఇతర మార్గాల ద్వారా కూడా దీని గురించి తెలుసుకునేటువంటి అవకాశం ఎంత మాత్రం కూడా లేదు అనేటువంటి విషయాలను తెలియజేయడానికని చెప్పి నేను ఈ విషయాలని ప్రస్తావించాను. అలాగే ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా ఒకసారి మనము పరిశీలన చేద్దాం. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి ఏ త్రోవను వచ్చినో నీవెరుగవు, అలాగునే సమస్తమును సృజించి దేవుని క్రియలను నీవెరుగవు. ఇంకా నువ్వు ఎలాగా మరణాన్ని గురించి ఒక మనిషికి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తావు? అంటే దేవుని యొక్క వాక్యాన్ని అధిగమించి, దేవుని యొక్క వాక్యానుసారం కాకుండా తల్లి గర్భంలో నువ్వు ఎలాగా రూపుదిద్దుకుంటున్నావో నీకు అర్థమవుతుందా? నీ ఎముకలు అనేటువంటివి ఎలాగా మార్పు చెందుతున్నాయో నువ్వు తెలుసుకోగలుగుతావా? అది ఎలా ఉంటుందనంటే, గాలి ఏ దిక్కు నుంచి వస్తుందో తిరిగి ఏ దిక్కుకు వెళ్తుందో అనేటువంటిది నీకు ఎలాగైతే తెలియదో, దేవుని క్రియలు అనేటువంటివి, మరి ముఖ్యంగా మనం జనన మరణాల గురించి, మరణం తర్వాత మనిషికి ఏం సంభవిస్తుంది అనేటువంటి విషయాన్ని గురించి మనం
తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అది ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలను తెలుసుకోవడం, దేవుని జ్ఞానాన్ని శోధించడం అనేటువంటిది మనిషికి చేతనయ్యేటువంటి పని కాదు. దేవుడు అంత జ్ఞానాన్ని మనిషికి ఇవ్వలేదు. కేవలం దేవుని వాక్యాన్ని పరిశీలించడం ద్వారా మాత్రమే ఆ విషయాలను గురించినటువంటి అవగాహన అనేటువంటిది మనము తెలుసుకోగలుగుతాము. దేవుని క్రియల ఎడల జ్ఞానం అనేటువంటిది సంపాదించుకుంటాము. కానీ వాక్యాన్ని పక్కన పెట్టి దేవుడు నాకు ఏదో సైన్స్ గొప్పగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఇచ్చాడని చెప్పేసి ఆ రకంగా ప్రయోగాలు చేసినట్లయితే ఈ మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలని మనము తెలుసుకోలేము. అసలు నువ్వు ఎలాగ తల్లి గర్భంలో రూపుదిద్దుకుంటున్నావో నీకు తెలియనప్పుడు మరణించిన తర్వాత ఏమవుతుందో ఎలా తెలుస్తుంది నీకు? దట్ ఈస్ ఇంపాసిబుల్ థింగ్. అయితే నువ్వు దేవుని దగ్గరకు వచ్చినట్లయితే బైబిల్ని, దేవుని వాక్యాన్ని పరిశీలనగా నువ్వు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే దాని గురించినటువంటి అవగాహన అనేటువంటిది, జ్ఞానం అనేటువంటిది నీకు కలిగేటువంటి అవకాశము ఉంటుంది. మరి ఈరోజు చాలా మంది నమ్మకాలను మనం చూసినట్లయితే, అంటే బైబిల్ని పక్కన పెట్టి మనం లోకంలో ఉన్నటువంటి మనుషులని, రకరకాలైనటువంటి తెగల వారు, రకరకాలైనటువంటి మతాల వారు, రకరకాలైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు, మనిషిలో ఆత్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది. వాడు చనిపోయిన తర్వాత మంచి పనులు చేస్తే స్వర్గానికి, పాప పనులు చేస్తే లేకపోతే వాడి ఇష్టం వచ్చినట్లుగా వాడు జీవిస్తే నరకానికి వాడి ఆత్మ అనేటువంటిది వెళ్ళిపోయేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందని చెప్పేసి నమ్ముతా ఉన్నారు లోకమంతా కూడా. దురదృష్టవశాత్తు ఏంటనంటే క్రైస్తవులలోనే చాలా మంది ఈ రకమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నారనమాట. మంచి చేసినట్లయితే స్వర్గానికి, వాడు చెడ్డవాడైతే నరకానికి వెళ్ళిపోతాడు అనేటువంటి విశ్వాసంలో ఈరోజు చాలా మంది క్రైస్తవులు దాన్నే నమ్మి సరైనటువంటి విశ్వాసంలో నిలబడలేకపోతున్నారు. దేవుడు తన వాక్యం ద్వారా ఏదైతే విషయాలను బయలుపరిచాడో వాటి ఎడల అవగాహన లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా ఏదంటే అది నమ్ముతూ ఈ జనన మరణాలను గురించినటువంటి విషయం పట్ల అవగాహన లేకుండా ఉంటున్నారనేటువంటిది మనం చాలా మంది ఈ రోజు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని, మరి ముఖ్యంగా క్రైస్తవుల్ని మనము చూస్తూ ఉన్నాం. మన ఛానల్ పేరు మీకు తెలుసు కదా, ట్రూ బైబిల్ వాయిస్ ఇన్ తెలుగు. కాబట్టి ఈ మరణాన్ని గురించినటువంటి విషయం మీద, మరణించిన తర్వాత ఏం సంభవిస్తుందో అనేటువంటి విషయాలను గురించి లేఖనాధారాలతో మనం పరిశీలించే ప్రయత్నము చేద్దాం. కమాన్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెట్స్ ట్రై టు డిస్కవర్ అబౌట్ వరల్డ్ మోస్ట్ క్యూరియాస్టిక్ టాపిక్. ఈ విషయం మీద దేవుడు తాను మొట్టమొదట సృష్టించినటువంటి ఆదాముతో ఏమన్నాడో మనము వాక్య భాగాన్ని పరిశీలన చేద్దాం. ఆదికాండం 3వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు, ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. ఈ విషయాన్ని చెప్పక ముందు 2వ అధ్యాయంలో దేవుడు ఆదాముతో ఒక మాట చెప్తా ఉన్నాడు. దాన్ని కూడా మనము పరిశీలన చేద్దాం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. మొదట 3వ అధ్యాయం 19వ వచనంలో చెప్పినటువంటి విషయాలని, ఇక్కడ 2వ అధ్యాయం 17వ వచనంలో చెప్పినటువంటి విషయాలని కూడా సరిపోల్చి చూడాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. 19వ వచనంలో ఏం చెప్పాడు? నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు అని చెప్పాడు. 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? నీవు దీన్ని తినుదినమున నిశ్చయముగా చస్తావు అని చెప్తున్నాడు అనమాట. ఈ 2 విషయాల్ని కూడా జాగ్రత్తగా మనము పరిశీలన చేయాలి. ఏంటనంటే, నిశ్చయముగా చచ్చదవు, తిరిగి మంటికి మారిపోతావు, నువ్వు మన్నే గనుక మన్నైపోతావు. అంటే చనిపోతాడు మనిషి అంటే అర్థం ఏమొస్తుంది? తిరిగి మన్నైపోతాడు అని అర్థం, అంతే. 3వ అధ్యాయం 19వ వచనంలో చెప్పినటువంటి విషయము తిరిగి మన్నైపోతావు. 2వ అధ్యాయంలో చెప్పినటువంటి విషయం ఏంటి? నువ్వు చస్తావు అనేటువంటిది. అంటే చావు అనగా ఏంటి, మరణం అంటే ఏంటి అని అంటే, నరుడు ఎక్కడి నుంచైతే సృష్టింపబడ్డాడో వాడి మూలాలు ఎక్కడైతే ఉన్నాయో, పూర్వం ఏ స్థితిలో అయితే ఉన్నాడో ఆ స్థితికి తిరిగి చేరుకోవడం, ఆ స్థితిలోకి మరలా వెళ్ళిపోవడం, తన యొక్క ఒరిజినాలిటీకి మరలా మారిపోవడము, దాన్నే మరణము అని అంటున్నాడు అనమాట. నిశ్చయముగా నీవు చచ్చదవు, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువు.
మరణానికి దేవుడిస్తున్నటువంటి నిర్వచనాన్ని మనము వచనాలని ఆధారం చేసుకొని, వాక్య భాగాలను ఆధారం చేసుకొని మనము తెలుసుకోవాలి. కాబట్టి ఈ విషయాలని చాలా జాగ్రత్తగా లేఖన భాగాలు చదువుతున్నప్పుడు పరిశీలన చేయాలని చెప్పేసి ప్రభు నామంలో నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. విశ్వాసం అనేటువంటి దాన్ని సరైనటువంటి మార్గంలో వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ విషయాలను కూడా మనం పరిశీలన చేద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ ఏం చెప్తున్నాడనంటే, మన్నైనది వెనుకట వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇందాక ఆదికాండంలో మనం చదివినటువంటి విషయాలే, 3వ అధ్యాయం 19లో ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రసంగి చెప్తా ఉన్నాడు. మన్నైనది వెనుకటి వలనే మళ్ళీ మంటికి మారిపోతుంది, అయితే ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని వద్దకు తిరిగి చేరుతుంది అని చెప్పి ప్రసంగి చెప్తున్నాడు అనమాట. ఈ వచనాలను అర్థం చేసుకోలేక, వీటి ఎడల సరైనటువంటి అవగాహన, జ్ఞానం లేక ఏంటనంటే, మనిషి శరీరాన్ని దేవుడు మట్టితో నిర్మించాడు, చనిపోయినప్పుడు ఈ మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ అనేటువంటిది దేవుని యొద్దకు లేకపోతే పరలోకానికి వెళ్ళిపోతుంది అనేటువంటి ఆలోచన అనేటువంటిది సామాన్యంగా ఈ వచనాన్ని చదివినప్పుడు మనకి స్ఫురించేటువంటి విషయం. అయితే ఈ ఆత్మను గురించినటువంటి జ్ఞానం అనేటువంటిది దేవుని వాక్యాన్ని పరిశీలన చేసి మనము కలిగి ఉన్నట్లయితే అసలు మరణించిన తర్వాత మనిషి యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనకి చాలా స్పష్టంగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 12వ అధ్యాయము ప్రసంగి గ్రంథం మనం చూసినట్లయితే అవి సామాన్యంగా ఒక మనిషి యొక్క తాను పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నీ కూడా అక్కడ ప్రస్తావన చేస్తా ఉన్నాడు. చూడండి, మనం పరిశీలన చేద్దాం ఆ 12వ అధ్యాయాన్ని. దుర్దినములు రాకముందే, అంటే నేను మొదటి నుంచి చదువుతున్నాను. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములను చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్యమునందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, వినువారు కొద్దిమంది ఒకట చేత పని చాలించుకొందురు, కిటికీలలో గుండా చూచువారు కానలేక ఇందురు, తిరుగటురాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును, సంగీతమును చేయి స్త్రీలు నాదము చేయి వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు, ఎత్తు చోటులకు భయపడుదురు, మార్గంలో యందు భయంకరమైనవి కనబడును, బాదం వృక్షము పువ్వులు పోయిను, మిడత బరువుగా ఉండును అనేటువంటి విషయాలను, అంటే మనిషి యొక్క జీవన క్రమములో ఏ మనిషి అయినా సరే, ఏ మనిషి జీవన చక్రం అయినా సరే ఇలాగే ఉంటుంది. కొంతకాలానికి వయసు పెరిగిన తర్వాత కళ్ళు అనేటువంటివి కనబడవు, చెవులు అనేటువంటివి వినబడవు, సరైనటువంటి ఆహారం అనేటువంటిది నువ్వు తీసుకోలేవు. కాబట్టి బాల్యకాలమునందే నీ సృష్టికర్తను గురించినటువంటి విషయాలు నువ్వు తెలుసుకో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు అనేటువంటి ఒక సామాన్య మానవుడి జీవన విధానాన్ని, జీవన చక్రాన్ని తెలియజేసేటువంటిది ఈ 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథం. ఇందులో ఏం చెప్తున్నాడంటే మనుషులందరి గురించి, వాళ్ళ యొక్క జీవన క్రమంలో జరిగేటువంటి విషయాలన్నింటి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మనిషి ఏమవుతాడనంటే పుడతాడు, పెరుగుతాడు, బాల్య దశ, యవన దశ, ఆ తర్వాత వృద్ధాప్యము, చనిపోతాడు. ఈ చనిపోయిన తర్వాత మనిషికి ఏం జరుగుతుందనంటే మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని వద్దకు వెళ్ళిపోతుంది. కాబట్టి ముందు మనం మాట్లాడుకున్నట్లుగా ఈ రోజు అనేక మంది క్రైస్తవులు కలిగి ఉన్నటువంటి విశ్వాస ప్రకారము మంచివాడైతే పరలోకానికి, చెడ్డవాడైతే నరకానికి వాడి ఆత్మ వెళ్ళినట్లయితే మరి ఈ దేవుని దగ్గరకు వెళ్ళినటువంటి ఆత్మ ఏంటి? అది నేను ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది అని చెప్పేసి వచనాన్ని ప్రస్తావించాము. మరి చెడ్డోడైతే నరకానికి వెళ్తుంది అంటున్నారా ఆత్మ? మంచోడైతే స్వర్గానికి వెళ్తున్నాడు అంటాడు ఆత్మ? లేకపోతే పాతాళ లోకంలో ఉంటుంది అంటారు ఆత్మ? లేకపోతే మధ్యాకాశంలో ఉంటుంది అంటారు, పరదేశంలోకి వెళ్ళిపోతుంది అంటారు ఆత్మ? కాబట్టి ఏంటనంటే మనిషి యొక్క జీవన చక్రాన్ని తెలియజేసేటువంటి అధ్యాయము ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము. కాబట్టి ఈ దేవుని దగ్గరకు వెళ్ళిపోతున్నటువంటి యొక్క ఆత్మ ఏంటి, దేన్ని గురించి ప్రసంగి ఈ విషయాలని ప్రస్తావిస్తున్నాడు అనేటువంటిది లేఖన భాగాలను పరిశీలన చేయడం ద్వారా నేను మరలా చెప్తున్నటువంటి విషయం ఏంటనంటే ఏ విషయాన్ని గురించి తెలుసుకోవాలన్నా కూడా
కేవలం లేఖన భాగాలని, వాక్య భాగాలని, బైబిల్ని పరిశీలించడం ద్వారా మాత్రమే సత్యాన్ని కనుక్కునేటువంటి ప్రయత్నం చేయాలి తప్పించి, రాత్రి నాకేదో కల వచ్చిందండి, దేవుడు నాతో మాట్లాడాడండి, లేకపోతే దేవుడు నాకు మాత్రమే ఈ విషయాలను బయలుపరచాడండి, అది నేను మీతో చెప్తున్నాను అనేటువంటి మనిషి యొక్క ఊహలు, మనిషి యొక్క తలంపులు ఎంత మాత్రం కూడా నమ్మకండి. కేవలం వాక్యం ఏం చెప్తుంది, ఒక వాక్యం మనకు అర్థమవునప్పుడు మరొక వాక్య భాగం ద్వారా మిగతా విషయాలను పరిశీలించడం ద్వారా దాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అది జ్ఞానం సంపాదించుకునేటువంటి విషయం. యాకోబు పత్రికలో మనకు తెలుసు కదా, ఎవరికైనా జ్ఞానం అవసరమైన నన్ను అడగండి, నేను ఇస్తానండి. దేవుడిని ఎలా అడుగుతాము? వాక్యాన్ని పరిశీలన చేయడం ద్వారా. దేవుడు మొత్తం కూడా బైబిల్లో రాసి ఉంచాడు, మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేటంత వరకు కూడా. అంటే సమస్తము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తము ఇందులో పొందుపరిచాడు. కాబట్టి దాన్ని పరిశీలన చేయడం ద్వారా మాత్రమే మనము ఈ విషయాలని గురించి అవగాహన కలిగి ఉండాలి తప్పించి, మన సొంత ఆలోచనలు ఇందులో చొప్పించడానికి మనము ప్రయత్నం అనేటువంటిది చేయకూడదు. కాబట్టి ప్రసంగి చెప్పినటువంటిది అక్షరాల నిజం. అది మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. అయితే సమస్య ఏంటనంటే, ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అనంటే, ఆత్మ అంటే ఏంటో తెలుసుకున్నప్పుడు ప్రసంగి ఏం చెప్తున్నాడు అనేటువంటి విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ విషయాలను మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము వాక్యాన్ని పరిశీలించడం ద్వారా. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక చూస్తే, మనిషిని నిర్మించినటువంటి రీతి అక్కడ మనకి కనబడతా ఉంది. అక్కడ ఏముంటుంది అనంటే, నేల మంటితో దేవుడు నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఇది దేవుడు మనిషిని తయారు చేసినటువంటి విధానం. సామాన్యంగా ఏం జరుగుతుందనంటే, ఈ మనిషిలో శాశ్వతంగా జీవించేటువంటి ఒక ఆత్మ అనేటువంటిది ఉంది. మనిషి ఎల్లప్పుడూ కూడా జీవించేటువంటి ఒక ఆత్మ అనేటువంటిది కలిగి ఉన్నాడు. ఈ మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ అనేటువంటిది శరీరాన్ని వీడి బయటకు వస్తుంది. అది ఎప్పుడూ కూడా జీవించే ఉంటుంది. దాన్ని దేవుడు నరకంలోనో లేకపోతే స్వర్గానికో పంపిస్తా ఉంటాడు అనేటువంటి ఒక సామాన్యమైనటువంటి అబద్ధపు అభిప్రాయం అనేటువంటిది మనిషి ఈ రోజు కలిగి ఉన్నాడు. అనేకుల అభిప్రాయాలను మనము ఇంతకు ముందు మాట్లాడుకున్నట్లుగా ఇంకొంతమంది విశ్వాసాలను మనం పరిశీలన చేసినట్లయితే, చనిపోయిన తర్వాత ఈ మనిషి మళ్ళీ ఇంకొక మనిషిగా పుట్టడమో, లేకపోతే ఒక పక్షిగానో, జంతువుగానో, లేకపోతే పురుగుగానో, ఏదో ఒక రకంగా మళ్ళీ పుట్టేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది కొన్ని వర్గాలకు చెందినటువంటి వారి అభిప్రాయం. అయితే ఎవరి అభిప్రాయం అనేటువంటిది వారికి ఉంటుంది. అయితే సత్యం అనేటువంటిది మాత్రం ఒకటే ఉంటుంది. దాన్ని పరిశీలన చేసే ప్రయత్నమే ఈరోజు మనము చేస్తా ఉన్నాం. ముందు మనం చదువుకున్నటువంటి వచన భాగం ప్రకారము ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనములో, నరుని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. నరునిలోనికి జీవము రావడానికి కారణం ఏంటండి? జీవించి బ్రతకడానికి గల కారణం ఏంటనంటే, వాని నాసికారంధ్రములలో ఉన్నటువంటి జీవవాయువు. ఇది మనిషిని బ్రతికేలా చేసింది. దేవుడు నేల మంటితో నరుడు అనేటువంటి వాడిని సృష్టించి వాడికి జీవం ఇవ్వాలి కాబట్టి, వాడు చెలించాలి కాబట్టి, వాడు లేచి అటు ఇటు తిరగాలి కాబట్టి, వాడు ఆలోచన చేయాలి కాబట్టి, ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలి కాబట్టి, వాని నాసికారంధ్రములలో దేవుడు జీవవాయువును ఊదాడు. కాబట్టి నరుడు జీవాత్మ అయ్యాడు. నరుడు జీవించడానికి, చెలించడానికి, ఉనికి కలిగి ఉండడానికి, తన ఉనికిని గుర్తించడానికి కారణం ఏంటి అని అంటే, వాని నాసికారంధ్రములలో దేవుడు ఊదినటువంటి జీవవాయువు. కాబట్టే నరుడు జీవం కలిగిన వాడయ్యాడు. ఇది దేవుడు వాక్యం చెప్తున్నటువంటి విషయం. ఈ ఊపిరిని, ఈ జీవాన్ని ప్రాణము అని కూడా అన్నారనమాట. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 45వ వచనాన్ని ఒకసారి మనము పరిశీలన చేద్దాం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. ఇందు విషయమై ఆదాం అనేటువంటి వాడు జీవించేటువంటి ప్రాణి అయ్యాడు. ఈ ఊపిరిని, ఈ జీవాన్ని కలిగించేటువంటి ఈ ఊపిరిని, ఆదామునకు జీవం కలగడానికి కారణమైనటువంటి దాన్నే ఈ మొత్తాన్ని కలిపి జీవించేటువంటి ప్రాణి అయ్యాడనమాట. ఊపిరినే ఆత్మ అంటున్నాడు. ఆ ఆత్మ కలిగి ఉన్నటువంటి మనిషిని ప్రాణి అంటున్నాడు. దేవుని వాక్యాన్ని పరిశీలనగా తెలుసుకోవాలి. ప్రతి వచనాన్ని కూడా గమనించాలి.
లేనట్లయితే సత్యానికి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సత్యానికి దూరం అయ్యడం అంటే సత్యం అనగా దేవుని యొక్క వాక్యం. వాక్యానికి దూరంగా ఉన్నట్లయితే నీ విశ్వాసం నువ్వు పాడు చేసుకున్నటువంటి వాడు అవుతావు. కాబట్టి అందుకని చెప్పి నేను పదే పదే వాక్యాన్ని పరిశీలన చేయండి అనేటువంటి విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ ఊపిరి అనేటువంటిది ఆగిపోయినప్పుడు, లేకపోతే నాసికా రంధ్రములలో దేవుడు ఇచ్చినటువంటి యొక్క ఊపిరి అనేటువంటిది జీవాత్మ అని చెప్పి అన్నాడు కదా, అది ఆగిపోయినప్పుడు అంటే నీ బ్రీతింగ్ సిస్టమ్ పనిచేయడం మానేసినప్పుడు నువ్వు చనిపోతావు. అప్పుడు దాన్ని శవము అని చెప్పి అంటారు, డెడ్ బాడీ అని చెప్పి అంటారు. దేని ద్వారా? ఊపిరి అనేటువంటిది ఆగిపోవడం ద్వారా. అంటే ఏమైంది? దేవుడు నీ నాసికా రంధ్రములలో ఊదినటువంటి ఆ జీవాత్మ అనేటువంటిది ఈ శరీరంలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఏంటి బయటకు వెళ్ళింది? మనిషి రూపంలో ఉన్నటువంటి మరొక ఆత్మ కాదు, నాసికా రంధ్రములలో దేవుడు పెట్టినటువంటి ఈ జీవాత్మ. మనిషి జీవానికి కారణం అదే అయింది. అది దానిలో నుంచి వెళ్ళిపోయినప్పుడు మనిషి చనిపోతున్నాడు. అంటే జీవించు ప్రాణి అంటే ప్రాణం అనేటువంటిది ఈ శరీరంలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది అని అర్థం అనమాట. ప్రాణం వెళ్ళిపోతుంది అంటే అర్థం ఏంటనంటే ఊపిరి అనేటువంటిది వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయాల్ని మనము పరిశీలన చేయాలి. దీనిని యోబు చాలా చక్కగా వివరిస్తా ఉన్నాడు. చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 27వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నా ఊపిరి ఇంకను నాలో పూర్ణంగా ఉండుటను బట్టి, ఈ నాసికలో ఉన్నటువంటి ఊపిరిని బట్టి, ఈ నాసికలో ఉన్నటువంటి ఊపిరిని గురించి, లేకపోతే నరునికి జీవాన్ని కలిగించినటువంటి దానికి కారణమైనటువంటి ఈ యొక్క జీవాత్మ అని దేవుడు దేన్నైతే ప్రస్తావించాడో, 1 కొరింథీ పత్రిక 15లో మనం చూసినటువంటి జీవించే ప్రాణి అవడానికి కారణం ఏదైతే అయ్యిందో దాని గురించి యోబు ఇక్కడ ప్రస్తావిస్తా ఉన్నాడు అనమాట. లేఖనాన్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. నా ఊపిరి ఇంకనూ నాలో పూర్ణముగా ఉండుటను బట్టి, దేవుని ఆత్మ నా నాసికా రంధ్రములలో ఉండుటను బట్టి. చూసారా ఎంత చక్కగా యోబు ఈ విషయాల్ని ప్రస్తావన చేస్తున్నాడో. దేవుని ఆత్మ నా నాసికలో ఉండుటను బట్టి, నా ఊపిరి ఇంకను నాలో ఉండుటను బట్టి అని చెప్పి మాట్లాడుతున్నాడు అనమాట. మనిషికి జీవాన్ని ఇచ్చినటువంటి దేవుని ఆత్మ అనేటువంటిది ఎక్కడున్నది? మనిషిలో ఎక్కడో సీక్రెట్ గా నివాసం ఉంటూ లేదది. లేకపోతే చనిపోయిన తర్వాత అది ప్రత్యేకంగా వెళ్ళిపోయి బయటకు వచ్చేసి అయ్యో చనిపోయానే, నేను చచ్చిపోయానే, నా తల్లిదండ్రుల్ని, నా భార్య పిల్లల్ని, నా కుటుంబాన్ని, నా బంధువర్గాన్ని అంతటినీ కూడా ఇంతటితో నాకు రుణం తీరిపోయింది అని చెప్పి బాధపడేటువంటిది కాదు. అంటే ఈ రోజు మనుషుల యొక్క ఆలోచన క్రమం అనేటువంటిది నేను చెప్తా ఉన్నాను. నా ఊపిరి ఇంకను నాలో ఉండుటను బట్టి, దేవుని ఆత్మ నా నాసికలో ఉండుటను బట్టి అని చెప్పి మాట్లాడుతున్నాడు అనమాట. మరి దీన్ని నమ్ముదామా? అది లేఖనాన్ని పరిశీలించడం ద్వారా నిర్ధారించబడినటువంటి విషయం అని నువ్వు నమ్మినట్లయితే దాన్ని నమ్ము. అది నీ విశ్వాసము. ఇక్కడ ఎవరు నిన్ను బలవంతంగా తీసుకొచ్చి ఇది నమ్మే తీరాలి అని చెప్పి చెప్పట్లేదు. వచనాన్ని ప్రస్తావించినప్పుడు దాన్ని వివరణ అనేటువంటిది మరొక వచనంతో పోల్చి పరిశీలనగా చేసి సత్యాన్ని మీ ముందు పెడుతున్నప్పుడు నమ్మడము నమ్మకపోవడం అనేటువంటిది నీ యొక్క సొంత విషయం, స్వవిషయం. ఆ విషయంలో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం అనేటువంటిది జరగదు. ఎందుకనంటే స్వేచ్ఛగా నువ్వు వాక్యం నీకు అర్థమైనప్పుడు, దేవుని వాక్యం స్పష్టంగా నీకు బోధింపబడుతున్నప్పుడు దాన్ని అంగీకరించాలి. అంగీకరించకపోతే అది నీ వ్యక్తిగతమైనటువంటి విషయం. కాబట్టి మనిషిలో ఇంకొకటి ఏదో ఆత్మ జీవించి ఉన్నది, అది స్వర్గానికి వెళ్ళిపోతుంది, లేకపోతే నరకానికి వెళ్ళిపోతుంది, లేకపోతే మధ్యాకాశంలో ఉంటుంది, అలా నివాసం చేస్తూ ఉంటుంది అనేటువంటిది నువ్వు నమ్మినట్లయితే అది నీ ఇష్టం, దానికి చేసేదేమీ లేదు. కాబట్టి ఈ విషయంలో మనం మరి కాస్త ముందుకి ప్రయాణాన్ని కొనసాగిద్దాం. కాబట్టి ఇప్పుడు ప్రసంగి చెప్పినటువంటి విషయాలని మరొకసారి మనము చదువుకుందాం. మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని యొద్దకి వెళ్ళిపోతుంది. ఎస్, దట్స్ రైట్. ఏంటి దేవుని దగ్గరికి వెళ్ళిపోయేటువంటి ఆత్మ అనంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి నాసికలో ఉంచినటువంటి జీవాత్మ, అది దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇదే సమయంలో కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 146:4. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పము నాడే నశించును. ఇది మనిషి చనిపోయిన తర్వాత జరిగేటువంటి విషయాన్ని గురించి
బైబిల్ మాట్లాడుతుంది. వారి ప్రాణము వెడలిపోతుంది, వారి సంకల్పము నాడే నశిస్తుంది. సంకల్పం అంటే ఏంటి? ఆలోచన. సంకల్పం అంటే ఏంటి? నువ్వు ఊహించడం. సంకల్పం అంటే ఏంటి? నీ తలంపులు. మొత్తం అన్ని కూడా ఈ మరణం అనేటువంటి దానితో ఎండకట్టు పడిపోతుంది అంతే. ఇంకా మరణించిన తర్వాత మనిషికి భూమి మీద జరిగేటువంటి ఏ విషయాలతో కూడా పాలనేటువంటిది ఉండదు. ఈ విషయాన్ని గురించి ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనములో మరికొన్ని విషయాలను మనము ప్రస్తావన చేసుకుందాం. బ్రతికి ఉండువారు తాము చతురని ఎరుగుదురు, వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభమును కలగదు, వారికి ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని అందును వారికి ఇక నిన్నటికి వంతు లేదు. ఇది చనిపోయినటువంటి వారి గురించినటువంటి బైబిల్ ఇచ్చేటువంటి సాక్ష్యము. నువ్వు నమ్ముతున్నావా లేదా అనేటువంటిది అది నీ స్వవిషయం అని చెప్పేసి ముందు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నాడనంటే, బ్రతికి ఉండేటువంటి ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజు నేను చచ్చిపోవాల్సినటువంటి రోజు వస్తుంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే చనిపోయినటువంటి వాడి సంగతి ఏంటి అని అంటే వాడికి ఏమీ తెలియదు అసలు. ఇక్కడ ఏ విషయాల్ని ప్రస్తావన చేస్తున్నాడో చూడండి. వారి పేరు మరవబడుతుంది, వారికి ఏ లాభం కూడా కలగదు, వారు ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు, వారికి ఏమి తెలియదు అంతే. ఇంకా చనిపోయినటువంటి వాడు దయ్యమై వచ్చి పట్టుకున్నాడు. దయ్యమై వచ్చి పట్టుకున్నాడు అంటే ఆడు పగ పెట్టుకున్నాడు అని అర్థమే కదా. లేకపోతే ఈ చనిపోయినటువంటి వాడు వచ్చి ఎక్కడో వీడు సీక్రెట్ గా దాచి ఉంచినటువంటి ధనాన్ని గురించినటువంటి సీక్రెట్లన్నీ కూడా వాళ్ళ యొక్క చుట్టాలకి, బంధువులకి, పిల్లలకి చెప్పడం అనేటువంటిది మనం ఈ రోజు లోకంలో చాలా విషయాలు మనం చూస్తాం. వీడు పిలుస్తాడు అనమాట ఆ ఆత్మని, వాడు వచ్చి సీక్రెట్ చెప్తాడు. ఇక్కడ లేఖన భాగం ఏం చెప్తుందంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, వాడు ప్రేమింపడు, పగ పెట్టుకొనడు, అసూయపడడు, వాడికి ఏ లాభం కూడా ఉండదు. వాడికి ఇక సూర్యుని కింద జరిగేటువంటి దేనితో కూడా వాడికి ఇంకా వంతు లేదు, పాలు లేదు అనేటువంటి విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది మరణించినటువంటి వాడి యొక్క స్థితి. వాడి స్టేటస్ ఏంటనంటే మట్టిలో కలిసిపోతుంది అంతే. ఆత్మ అయినటువంటి ఊపిరి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ ఊపిరి అనేటువంటిది, లేకపోతే ఈ ఆత్మ అనేటువంటిది మనిషికి మాత్రమే ఉందా? దేవుడు మనిషికి మాత్రమే జీవాన్ని ఇచ్చాడా? చూడండి ఒకసారి ఆదికాండము 6వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద నుండకుండా నాశనం చేయుటకు భూమి మీదికి జల ప్రవాహము రప్పించుచున్నాను. జీవవాయువు కలిగినటువంటి సమస్త శరీరాలను కూడా నేను భూమి మీద నుంచి తీసేస్తున్నాను అని చెప్పి నోవాహుతో ఈ విషయాల్ని మాట్లాడుతున్నాడు దేవుడు. అలాగే 7వ అధ్యాయము ఆదికాండము 22వ వచనం చూడండి. పొడి నేల మీదనున్న వాటన్నింటిలోనూ నాసికా రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీయూ చనిపోయెను. ఇది నాసికలో ఉన్నటువంటి ఊపిరి గలవన్నీయూ చనిపోయెను. దాన్నే ఇక్కడ 17వ వచనంలో ముందు మనం పైన చదువుకున్నప్పుడు జీవాత్మ సంబంధమైనటువంటి సమస్తాన్ని కూడా అనేటువంటిది. కాబట్టి ముందు మనం ప్రస్తావించుకున్నట్లుగా వచనాన్ని వచనంతోని, లేఖనాన్ని లేఖనంతోని ప్రస్తావించినప్పుడు ఈ యొక్క మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరకు వెళ్ళిపోతుంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నరునికి మాత్రమే జీవాత్మ ఇవ్వలేదు దేవుడు, నరునికి మాత్రమే జీవాన్ని అనుగ్రహించలేదు దేవుడు. సమస్త పశుపక్షాదులకు, సమస్త జీవరాశికి కూడా ఈ యొక్క జీవాత్మ అనేటువంటిది ఉంది. నరుని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఆ నాసికారంధ్రంలో జీవాత్మ ఎవరెవరికి ఉన్నది? నోవాహుతో చెప్తున్నాడు ఇక్కడ. నాసికారంధ్రంలో జీవవాయువు కలిగిన సమస్త జీవరాశులన్నింటినీ కూడా నేను నాశనం చేసేస్తాను నోవాహు అనేటువంటిది. కాబట్టి అంటే ఈ పశువులు, పక్షులు, పురుగులు అన్ని దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాయా చనిపోయిన తర్వాత? కాబట్టి వివేచన కలిగి, ఆలోచన కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకోవాలి. ఎవరో ఏదో చెప్పారు కదా అని చెప్పేసి ఊరికేనే నమ్మేయకూడదు. ఊరికేనే గుడ్డి అవగాహనతో మనం ఉండకూడదు.
వాక్యాన్ని పరిశీలన చేయాలి. గడిచినటువంటి వీడియోలో కూడా నేను మాట్లాడాను. ఏం చెప్పానంటే, వాక్యం బోధించేటువంటి వాళ్ళు ఏం చెప్పినా సరే వినండి, అది తప్పేం కాదు. ప్రతి ఒక్కరు కూడా చెప్పేటువంటిది వినండి. విన్న తర్వాత అది వాక్యానుసారం బోధిస్తున్నారా లేదా, వాక్యం అలా ఉందా లేదా అనేటువంటిది తిరిగి ప్రశ్నించండి. ప్రశ్నించాలంటే ముందు మీరు సిద్ధపడి ఉండాలి కదా. కేవలము చర్చికి వెళ్తాము, వాక్యాన్ని వింటాము, ఇంటికి వచ్చేస్తాము, బైబిల్ తీసి మళ్ళీ చక్కగా సెల్ఫ్ లో పెట్టేస్తాము అని అంటే కుదరదు. అది ఇది వాక్యానికి సంబంధించింది, నిత్య జీవానికి సంబంధించింది, నిన్ను తిరిగి రేపు మృతుల్లో నుంచి బయటికి రప్పించేటువంటిది. కాబట్టి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో, ఎంత బాధ్యత కలిగినటువంటి సహోదరుడిగా సహోదరిగా ఉండాలి నువ్వు ఈ విషయంలో. కాబట్టి జీవాత్మ అనేటువంటి దాన్ని దేవుడు నాసికలో ఉంచాడు. నా జీవం ఇంకా నా నాసికలో ఉండుటను బట్టి అని చెప్పి యోగు మాట్లాడినటువంటి మాటల్ని మనం పరిశీలన చేశాం. కాబట్టి ఈ రకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే సత్యం అనేటువంటిది ఏంటి, నిజం అనేటువంటిది ఏంటి అనేటువంటిది దేవుడు మనకు ఖచ్చితంగా బయలుపరుస్తాడని చెప్పి మరొకసారి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. అక్కడ క్రింద మరొక వచనాన్ని కూడా ప్రసంగి మనకి తెలియజేస్తా ఉంటాడు. చూడండి, 9వ అధ్యాయము 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. ఒకసారి నువ్వు చనిపోయి పాత పెట్టబడిన తర్వాత అక్కడ తెలివి ఉండదు, జ్ఞానం ఉండదు, ఉపాయం కూడా ఉండదు. దీన్నే 12వ అధ్యాయంలో మనం చదివాం. ఏంటనంటే, ఆత్మ తాను దయచేసినటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ విషయాలను చాలా జాగ్రత్తగా మనము అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒకసారి నువ్వు చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత అక్కడ ఉపాయం గాని, తెలివి గాని, మరే ఇతరమైనటువంటి ఆలోచన విధానాలు గాని ఉండవు. ముందు మనం ప్రస్తావించిన వారి యొక్క సంకల్పం అనేటువంటిది నాటితో ముగుస్తుంది అంతే. వారి యొక్క పని దినాలు అనేటువంటివి సమాప్తం అయిపోతాయి అంతే. ఏ రకమైనటువంటి పని గాని, ఆలోచన గాని, ప్రేమ గాని, పగ గాని, కుళ్ళు, అసూయ అనేటువంటివి ఈ చనిపోయేటువంటి వ్యక్తి మరి వ్యక్తపరిచేటువంటి అవకాశం ఎంత మాత్రం కూడా లేదు. ఇప్పుడు క్రొత్త నిబంధన నుంచి ఒక ముఖ్యమైనటువంటి లేఖన భాగాన్ని మనము ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి చివరి వరకు కూడా మనకు తెలుసు కదా. అక్కడ ఈ ధనవంతుడు లాజరు అనేటువంటి విషయాన్ని గురించి యేసుక్రీస్తు వాళ్ళకి ఉపమానం చెప్తా ఉన్నాడు అనమాట. ఈ ధనవంతుడు లాజరు ఉపమానాన్ని తీసుకొని అబ్రహాం అనేటువంటి వ్యక్తి మరి దేవుని దగ్గర లేకపోతే పరలోకంలో ఉన్నాడు. ఈ లాజర్ అనేటువంటి వ్యక్తి చనిపోయి అతని కుడిపార్శ్వంలో అతని రొమ్మున ఆనుకొని ఉన్నప్పుడు ఈ ధనవంతుడు కూడా చనిపోయినప్పుడు ఏంటనంటే, ఈ ధనవంతుడు నరకంలో ఉన్నట్లుగా, ఈ లాజర్ అనేటువంటి వ్యక్తి అబ్రహాంతో కలిసి ఉన్నట్లుగా, వీళ్ళ మధ్య చర్చలు జరుగుతున్నట్లుగా మనకు ఆ ఉపమానంలో కనబడతా ఉన్నది. కాబట్టి ఈ ఉపమానం యొక్క సాదృశ్య రూపకాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే అది ఒక ఉపమానం అనేటువంటి విషయాన్ని మొట్టమొదట క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు మర్చిపోతా ఉంటారు. యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని చెప్తా ఉన్నాడు అనమాట. చాలా జాగ్రత్తగా దీన్ని మనం పరిశీలన చేయాలన్నమాట. ఏంటనంటే, ఒకసారి ఆ దృశ్యాన్ని మనం గమనించినట్లయితే అబ్రహాం ఏమో దేవుని దగ్గర ఉన్నాడు, అతని దగ్గరకేమో ఈ యొక్క లాజర్ అనేటువంటి వ్యక్తి చనిపోయి చేర్చబడ్డాడు. ఆ తర్వాత ఈ యొక్క ధనవంతుడు కూడా చనిపోయాడు. వీళ్ళ మధ్య ఒక పెద్ద అగాధం ఉన్నది. ఈ దృశ్యాన్ని వీళ్ళిద్దరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ దృశ్యాన్ని చూపిస్తున్నప్పుడు, ఈ దృశ్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఇది వాస్తవానికి చాలా దూరంగా ఉన్నటువంటి విషయం అనేటువంటి చాలా సామాన్యంగా అర్థమయ్యేటువంటి విషయము. మంచి పనులు చేసి దేవుని దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, చెడ్డ పనులు చేసి నరకంలో ఉన్నటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరి మధ్య మాట్లాడుకోవడం ఏంటి? వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ కోసం ప్రయత్నించడం ఏంటి? కాబట్టి ఓవరాల్ గా ఆ ఉపమానాన్ని పరిశీలించడం మానేసి, అగో అబ్రహాం దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, ధనవంతుడేమో నరకంలో పడిపోయాడు అనేటువంటి మాటలు అనేటువంటివి సామాన్యంగా ఉపమానాన్ని చదివి చెప్తా ఉంటారు. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ఈ ఉపమానాన్ని గురించినటువంటి పరిశీలన అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏంటనంటే, ఈ పరిసయ్యులు, శాస్త్రులు అనేటువంటి వాళ్ళు యేసుక్రీస్తు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా
వాళ్ళు వ్యతిరేకించారు. ఆ విషయం మనకు తెలుసు. కాబట్టి వాళ్ళు పాటిస్తున్నటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విధి విధానాలు కానివ్వండి, దేవుణ్ణి ఎడల వాళ్ళు చేస్తున్నటువంటి పనులు కానివ్వండి, వాటన్నింటినీ కూడా యేసుక్రీస్తు వ్యతిరేకించి ఇది సత్యము అని చెప్పేసి ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళకు బోధిస్తూ వచ్చాడు. ఇది ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటిది విధానము అని చెప్పేసి. కాబట్టి ఈ ఉపమానాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ధనవంతుడు అనేటువంటి వాడు ఒకడున్నాడు. వాడి యొక్క వస్త్రధారణ అక్కడ ప్రస్తావించబడింది. ఏంటనంటే వాడు సన్నపు నార వస్త్రాలు ధరించుకున్నాడు. ఈ సన్నపు నార వస్త్రాలు అనేటువంటివి ఎవరు ధరించుకుంటారు అనేటువంటి విషయాలను మనము చూడాలి, పరిశీలన చేయాలి. పరిశీలన చేస్తే మాత్రమే సత్యం అనేటువంటిది అర్థమయ్యేటువంటి అవకాశం ఉన్నది. చూడండి ఒకసారి 16వ అధ్యాయం లూకా సువార్త 19వ వచనాన్ని మనము చదివినట్లయితే, ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినమున బహుగా సుఖపడుచుండువాడు. ఇది ధనవంతుని గురించినటువంటి విషయాలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ యొక్క ఊదారంగు వస్త్రాలు సన్నపు నార వస్త్రాలు ధరించుకునేటువంటి వాడు ఎవడు? నిర్గమకాండము 28వ అధ్యాయము, అలాగే లేవీకాండం 16వ అధ్యాయము మనము ఆ అధ్యాయాలు పరిశీలనగా చదివినట్లయితే అక్కడ అర్థమవుతుంది ఈ ఊదారంగు వస్త్రాలు ధరించుకున్నటువంటి వాడెవడు, సన్నపు నార వస్త్రాలు ధరించుకున్నటువంటి వాడెవడు అనేటువంటి విషయాలు. కాబట్టి యేసుక్రీస్తుని వ్యతిరేకిస్తూ ఆయన బోధనని తిరస్కరిస్తున్నటువంటి వీళ్ళు ఎవరు అనంటే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు. వీళ్ళు ఈ బహుగా సుఖపడుతున్నటువంటి వాడు ఎవడు అనంటే ఈ సన్నపు నార వస్త్రాలు ధరించుకున్నటువంటి వాడు, ఈ యొక్క ఊదారంగు వస్త్రాలు ధరించుకున్నటువంటి వాడు. ఈ ధనవంతుడైనటువంటి వాడు ఎవడు అనంటే ఈ సన్నపు నార వస్త్రాలు ధరించుకున్నటువంటి వాడు, ఊదారంగు వస్త్రాలు ధరించుకున్నటువంటి వాడు. వీడికి ధనం ఎక్కడి నుంచి వస్తుంది అనంటే ఇతరులందరినీ కూడా దూరంగా పెట్టినటువంటి వీడు, అంటే లాజర్ లాంటి వాడు గాని, లేకపోతే బీద బిక్కి పేదలు లాంటి వాళ్ళు గాని, వీళ్ళందరినీ దూరం పెట్టి వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గరకు కూడా రాకుండా చేసినటువంటి వాళ్ళు ఎవరు అనంటే వీళ్ళు ఊదారంగు వస్త్రాలు సన్నపు నార వస్త్రాలు ధరించుకున్నటువంటి యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు. వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే ఆ 16వ అధ్యాయము 14వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా, ఈ విషయాలని యేసుక్రీస్తు వాళ్ళతో చెప్తున్నాడు అనమాట. ఈ పరిసయ్యులు, శాస్త్రులు ఈ ధనాన్ని పోగు చేసుకోవడానికి జనాల మీద భారాన్ని వేసి జనాలను బాగా ఇబ్బందులకు గురి చేస్తూ ఈ పరిసయ్యులతోనూ శాస్త్రులతోనూ ఈ విషయాలు మాట్లాడుతున్నాడు అనమాట. కాబట్టి నేను ముందు చెప్పినట్లుగా సంఖ్యాకాండము లేకపోతే లేవీకాండము ఈ విషయాలను, అక్కడ ఉన్నటువంటి విషయాలను పరిశీలన చేస్తే ఈ ఊదారంగు వస్త్రాలు లేకపోతే సన్నపు నార వస్త్రాలు ఎవరికి ఇవ్వబడ్డాయి అనేటువంటి విషయాలు. ఎందుకనంటే ఊదారంగు అనేటువంటిది చాలా విలువైనటువంటిది రంగు, ఎవరికి పడితే వాళ్ళకి దొరికేటువంటిది కాదు. అది ఆ రోజుల్లో చాలా కాస్ట్లీయెస్ట్ కలర్ అనమాట అది. అలాగే సన్నపు నార వస్త్రాలు కూడా అవి చాలా విలువ కలిగినటువంటివి, చాలా ఎక్కువ వెల కొనుక్కోవలసినటువంటి పరిస్థితులు ఉండేటువంటివి. కాబట్టి ఇవి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళకు మాత్రమే ఏర్పాటు చేశాడు. ఈ సన్నపు నార వస్త్రాలు లేకపోతే ఈ ప్రత్యేకమైనటువంటి రంగు ఊదా రంగు అనేటువంటిది ఏదైతే ఉన్నదో, వీళ్ళు యేసుక్రీస్తు కాలానికి వచ్చేసరికి ఏమయ్యారనంటే జనాల దగ్గర నుంచి ధనాన్ని దోచుకొని చాలా ధనవంతులుగా పేరు సంపాదించారు, పేరు ప్రఖ్యాతులు అనేటువంటివి సంపాదించుకున్నారు. దేవుని యొక్క పనిలో వాళ్ళకు వస్తున్నటువంటి దాన్ని యేసుక్రీస్తు మరొక చోట అంటాడు కదా, ఇది నా తండ్రి నివాసము, దేవుని ఇల్లు, మీరు దీన్ని దొంగల గుహగా తయారు చేసేశారు అని. అంటే దేవుని దగ్గరకు వచ్చేటువంటి బలి అర్పణలు కానివ్వండి, అక్కడికి వచ్చేటువంటి కానుకలు కానివ్వండి, అవన్నీ తీసుకొని ఈ లాజరు లాంటి బీద బిక్కి సంబంధించినటువంటి ఈ యొక్క పేదలు ఎవరైతే ఉన్నారో, సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ మందిరానికి దూరం పెట్టేసి, దూరం పెట్టడం అని అంటే నువ్వు రావాలి అని అంటే ఎక్కువ కానుకలు తీసుకొని రండి, మీరు రావాలి అని అంటే విస్తారంగా కానుకలు తీసుకొని రండి, పెద్ద పెద్ద బలులు తీసుకొని రండి. కాబట్టే వీళ్ళు ధనవంతులు అవ్వగలిగారు. కాబట్టి ధనవంతుడు ఒకడు ఉండెను అని చెప్పి వదిలేయకుండా వాడు ఊదారంగు వస్త్రాలు సన్నపు నార వస్త్రాలు అని చెప్పి ఈ పరిసయ్యులతోనూ శాస్త్రులతోని యాజకులతోని యేసుక్రీస్తు విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేయాలి. ఏమవుతుందనంటే ఈ యూదులకి కేవలము మోషే ద్వారా ఇచ్చినటువంటి యొక్క ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలే కాకుండా వారి యొక్క పారంపర్య ఆచారాలలో అనేకమైనటువంటి కల్పన కథలు అనేటువంటివి వాళ్ళకు ఉన్నాయి. రకరకాలైనటువంటి స్టోరీలు అనేటువంటివి వాళ్ళు రాసి పెట్టుకున్నారు.
రకరకాలైనటువంటి నమ్మకాలు, అంటే బైబిల్కి మినహాయించినటువంటి కథలు వాళ్ళకి చాలా ఉన్నాయి. అందులో ఒక భాగమే ముఖ్యంగా ఏంటనంటే ఈ ఇశ్రాయేలీయులు అనేటువంటి వాళ్ళకి అబ్రహాం అన్న లేకపోతే మోషే అన్న చాలా నమ్మకం, చాలా గురి కలిగినటువంటి వాళ్ళు అనమాట. కాబట్టి ఈ అబ్రహాము చనిపోయాడు అనేటువంటి విషయం లేకపోతే మోషే చనిపోయాడు అనేటువంటి విషయం వాళ్ళకి జీర్ణించుకోవడానికి చాలా కష్టతరమైనటువంటి విషయం అది వాళ్ళకి. అబ్రహాం అనేటువంటి వాడు దేవుని దగ్గర ఉన్నాడు, లేకపోతే మోషే అనేటువంటి వాడు పరలోకంలో ఉన్నాడు అనేటువంటి భావన అనేటువంటిది ఇశ్రాయేలీలో బలంగా ఉంది. కాబట్టి ఏంటనంటే ఈ విషయాలని వాళ్ళ యొక్క దృక్కోణంలో నుంచి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పినటువంటి యొక్క ఉపమానం, ధనవంతుడు లాజరు అనేటువంటి ఉపమానం, ఏలియాకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రస్తావన ఇక్కడ నేను మీకు తెలియజేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకనంటే యేసుక్రీస్తు యొక్క ధనవంతుడు లాజరు అనేటువంటి ఉపమానాన్ని ప్రస్తావించడంలో యేసుక్రీస్తు యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలని అంటే ఈ యొక్క ఏలియా చేసినటువంటి ఒక పని గురించి అని చెప్పేసి మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే బయలుదేవుడా లేకపోతే యెహోవా దేవుడా అనేటువంటి విషయాన్ని ఏలియా అక్కడ వాళ్ళ మధ్య నిరూపించదలుచుకున్నాడు అనమాట. ఎందుకనంటే బయలును పూజించేటువంటి ప్రవక్తలు కొంతమంది అక్కడ తయారయ్యారు. ఏలియా అనేటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు, నిజమైనటువంటి దేవుణ్ణి నమ్మేటువంటి వ్యక్తి. కాబట్టి ఏలియా ఒక పరీక్ష పెట్టదలుచుకున్నాడు అనమాట. 2 ఎద్దులు తీసుకొని రండి, నేను ఒక్కడనే ఉన్నాను, మీరు 400 మందికి పైగా ఉన్నారు, 2 ఎద్దుల్ని తీసుకొని రండి. చూడండి 18వ అధ్యాయము 1 రాజుల గ్రంథంలో ఆ విషయాలు మనకి చాలా స్పష్టంగా ఉంటాయి. 22వ వచనాన్ని చూడండి. అప్పుడు ఏలియా, 21వ వచనం నుంచి చదువుతున్నాను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాణ్ణి అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలకలేకపోయిరి. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను, అయితే బయలునకు ప్రవక్తలు 480 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లని ఇయ్యుడి, వారు వాటిలో ఒక దాన్ని కోరుకొని దాని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండా దానిని కట్టెల మీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలు పిలిచి, మీరు అనేకులున్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి, అయితే మీరు అగ్ని ఏమీ క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయల మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరు గాని ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చువాడు ఎవడనూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. మధ్యాహ్నము కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవుచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయిచు రక్తము కారునంత మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచు నుండిరి. ఇది ఏలియా చెప్తున్నటువంటి విషయం. ఒకవేళ బయలుదేవుడేమో, బయలే దేవుడైతే బయలు వెనకే వెళ్ళిపోదాం, బయలునే పూజిద్దాం. ఒకవేళ యెహోవా దేవుడైతే యెహోవాని పూజిద్దాం అనడానికి ఒక పరీక్ష పెట్టి వాళ్ళకే మొదటి అవకాశం అనేటువంటిది అనుగ్రహించి ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. వాళ్ళు పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా పిలుస్తున్నారు, బయలారా బయలారా, ఈ బలిని దహించు, ఈ బలిని దహించు అని చెప్పేసి. అప్పుడు ఏలియా ఏమంటున్నాడు అనంటే, పడుకొని ఉన్నాడేమో ఒకవేళ మీ దేవుడు, మీరు వెళ్ళి లేపాలేమో, లేకపోతే ప్రయాణం చేస్తూ ఉన్నాడేమో, ఇంకా గట్టిగా పిలవండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఇక్కడ ఏలియా ఉద్దేశం ఏంటి? బయలు అనేటువంటి దేవుడు ఒకడు ఉన్నాడని చెప్పడం కాదు, లేకపోతే బయలుని దేవుడిగా నిరూపించడం కాదు.
వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని అనుసరించి మాట్లాడుతున్నాడు అనమాట. మీ దేవుడు ఉన్నాడు కదా, మీరు కోరుకున్నటువంటి, మీరు పూజిస్తున్నటువంటి, మీరు ఆరాధన చేస్తున్నటువంటి బయలు అనేటువంటి దేవుడు ఉన్నాడు కదా, పిలవండి. అంటే బయలుని దేవుడు అని చెప్పి ఏలియా అంగీకరించినట్టు అర్థం కాదు అక్కడ. వాళ్ళు అలా అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఆలోచన విధానంలోనే వాళ్ళకి పాఠం అనేటువంటిది, నిజం అనేటువంటిది తెలియజేయాలని చెప్పేసి ఏలియా చేసేటువంటి ప్రయత్నం అది. అలాగే ఈ యూదుల నమ్మకంలో ఉన్నటువంటి ఈ యొక్క అబ్రహాము పరలోకంలో ఉన్నాడు, లేకపోతే ఈ చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో అబ్రహాంతో పాటు ఉంటారనేటువంటి ఈ యొక్క కల్పన కథ ఏదైతే ఉన్నదో దాన్ని అనుసరిస్తూ వాళ్ళ దృక్కోణంలో నుంచి, వాళ్ళ ఆలోచన విధానంలో నుంచి చెప్పినటువంటి ఈ యొక్క కథ ఇది, ఉపమానం. ఇది నిజం కాదు. యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. ఏ సందర్భంలో చెప్తున్నాడు? ఈ యొక్క పరిసయ్యులు, ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు అనేటువంటి వాళ్ళకి ఈ ఉపమానం అనేటువంటి చెప్తున్న వాళ్ళలో, యూదులలో ఇలాంటి కల్పనా కథలు అనేటువంటివి అనేకమైనటువంటి ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆలోచన క్రమంలోనే యేసుక్రీస్తు వాళ్ళకి సత్యాన్ని బోధించడం జరుగుతున్నది. చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థల నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము అని చెప్పేసి ఈ వాక్య భాగంలో మనము గమనిస్తాం. కాబట్టి యూదులు అనేటువంటి వాళ్ళకు అనేకమైనటువంటి కల్పనా కథలు అనేటువంటి వాళ్ళు పోగు చేసి పెట్టుకున్నారు, వాళ్ళ సొంత ఆలోచన క్రమాన్ని అనుసరించి. వాళ్ళకి ఏదైతే సంతృప్తికరంగా ఉంటుందో ఆ రకమైనటువంటి దానిగా. అబ్రహాం అనేటువంటి వాడు చనిపోయాడు, పైకి ఎత్తపడ్డాడు, దేవునితో పాటు ఆయన కుడిపార్శ్వమందున్నాడు అనేటువంటిది అందులో ఒక భాగము. ఈ చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా అబ్రహాం దగ్గర ఉంటారు, లేకపోతే మంచి చేసినటువంటి వాళ్ళందరూ కూడా అబ్రహాం దగ్గర ఉంటారు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలని తూచా తప్పకుండా పాటించినటువంటి వాళ్ళందరూ కూడా అబ్రహాం దగ్గర ఉంటారు. ధర్మశాస్త్రాన్ని పాటించినటువంటి, సున్నత లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ యొక్క అగాధంలో, అగ్నిలో ఉంటారు. వీళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి మధ్య ఒక పెద్ద అగాధం అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది ఇది ఒక కల్పన కథ యూదులకు ఉన్నటువంటిది. దాన్ని ప్రస్తావిస్తూ యేసుక్రీస్తు ఈ విషయాన్ని చెప్తున్నాడు అనమాట. అక్కడ ధనవంతుడు ఒక ప్రశ్న అడుగుతాడు, నాకు ఇంకా సహోదరులు ఉన్నారు, ఈ లాజర్ అనేటువంటి వాడిని వాళ్ళ దగ్గరికి పంపించు, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బాధపడకుండా అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడనంటే 31వ వచనంలో, అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను అని చెప్పేసి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు ఇక్కడ. కాబట్టి మోషే అనేటువంటి వాడు వాళ్ళ దగ్గర ఉన్నాడు, ధర్మశాస్త్రము ప్రవక్తలు అనేటువంటి వాళ్ళ దగ్గర ఉన్నారు, ధర్మశాస్త్రం ఉంది వాళ్ళ దగ్గర. అందులో చెప్పినట్టుగా వాళ్ళు చేయనట్లయితే, దాన్ని నమ్మనట్లయితే, ఆ మాటలు విననట్లయితే, ఒకడు మృతుల్లో నుంచి తిరిగి బ్రతికెళ్ళినా సరే వాళ్ళు వినరు, నమ్మరు అని చెప్పేసి. అంటే ధర్మశాస్త్రంలో ఏమున్నది? చనిపోయిన ప్రతి వాడు కూడా పరలోకం వెళ్తాడని ధర్మశాస్త్రం బోధించలేదు. అంటే వాళ్ళ యొక్క ఆలోచనని, వాళ్ళ కల్పన కథని కొట్టేస్తున్నాడు యేసుక్రీస్తు. ధర్మశాస్త్రాన్ని చదవండి, మోషే ఏం చెప్పాడో చూడండి, ప్రవక్తలు ఏం బోధిస్తున్నారో చూడండి. ప్రవక్తలు గాని, మోషే గాని, ధర్మశాస్త్రం గాని, చనిపోయినటువంటి వాడు దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ఉంటాడు, లేకపోతే ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించని వాళ్ళందరూ కూడా ఈ అగ్నిగుండంలో వేయబడతారని చెప్పాడా? ఎక్కడైనా సరే ధర్మశాస్త్రంలో మోషే, ప్రవక్త, కీర్తన గ్రంథాలు మొత్తం పాత నిబంధన అంతట్లో ఎక్కడైనా ఉందా? అలాగ లేదు. దాన్ని నమ్మితే నువ్వు రక్షింపబడతావు, ఎవడైనా రక్షింపబడతాడు. కానీ చచ్చిపోయినోడు ఒకడు బ్రతికెళ్ళి వాళ్ళకి చెప్పినా సరే ఈ విషయం అనేటువంటిది జరగదు అని చెప్పి ఉపమాన రూపంలో యేసుక్రీస్తు ఆ విషయాన్ని చెప్తున్నాడు. లాజర్ని బ్రతికించాడు కదా సమాధిలో నుంచి. వీళ్ళు ఏం చేశారు? తిరిగి ఆ లాజర్ని చంపేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి మృతులలో నుంచి ఒకడు బ్రతికి వెళ్ళి ఈ విషయాలను చెప్పినా సరే రక్షణ అనేటువంటిది రాదు. కానీ మోషే ఏం చెప్పాడో వింటే మీకు రక్షణ కలుగుతుంది, ప్రవక్తలు ఏం చెప్పారో వింటే
కలుగుతుంది. ధర్మశాస్త్రం ఏం చెప్పాడో వింటే నీకు నిత్య జీవం అనేటువంటిది వస్తుంది. ధర్మశాస్త్రంలో గాని, మోషే చెప్పినటువంటి విషయాల్లో గాని, ప్రవక్తల బోధనలో గాని ఎవడు పరలోకానికి వెళ్ళిపోతాడు, ఎవడు నరకంలోకి వెళ్ళిపోతాడు అని చెప్పేసి ఎక్కడా కూడా ప్రస్తావించలేదా అని చెప్పి ఈ ధనవంతుడు లాజరు అనేటువంటి ఉపమానం ద్వారా వాళ్ళ ఆలోచన విధానాన్ని ఖండిస్తా ఉన్నాడు యేసుక్రీస్తు. దీన్ని పట్టుకొని దీన్ని అర్థం చేసుకోలేక, దీన్ని గ్రహించలేక ఈ రోజు అనేకులు ఏం చేస్తున్నారని అంటే, చనిపోయిన వాళ్ళందరూ కూడా పరలోకానికి అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతున్నారు, బ్రతికున్నటువంటి వాళ్ళు లేకపోతే చెడ్డ పనులు చేసినటువంటి వాళ్ళందరూ కూడా నరకంలో వేయబడుతున్నారు అనేటువంటి ఆలోచన. ఇంతవరకు మనం చూసాం కదా, ప్రసంగి ఏం చెప్పాడో చూసాం కదా. మనం చనిపోయినటువంటి వాడు ఏమీ ఎరగడు, వాడు ఆలోచించడు, పగ పెట్టుకోడు, ఉపాయం ఏమి కూడా అక్కడ ఉండదు అని చెప్పినప్పుడు ఈ యొక్క ధనవంతుడు అనేటువంటి వాడు అబ్రహాముతో ఎలా మాట్లాడగలుగుతాడు, ప్లాన్ ఎలా చెప్పగలుగుతాడు? ఈ ధనవంతుడు అనేటువంటి వాడు అగ్నిగుండంలో ఉన్నటువంటి వాడు ప్రసంగి చెప్పినటువంటి దానికి పూర్తి వ్యతిరేకంగా అనిపించడం లేదా? దావీదు చెప్పినటువంటి వాడి సంకల్పం నాడే నశించను అనేటువంటి దానికి వ్యతిరేకంగా కనపరచడం లేదా? కాబట్టి తీతుకు పత్రికలో మనం చదివినట్లు ఈ యూదులు అనేటువంటి వాళ్ళకి ఇలాంటి అనేకమైనటువంటి కల్పనా కథలు అనేటువంటివి ఉన్నాయి. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, చనిపోయినటువంటి వాడికి ఏ రకమైనటువంటి స్పృహ కూడా ఉండదు. ప్రాణం అనగా, ఆత్మ అనగా కేవలము దేవుడు నరుని నాసికలో ఉంచినటువంటి ఊపిరి, అంతే. అది ఈ యొక్క చనిపోయినటువంటి వారి యొక్క స్థితికి సంబంధించినటువంటి విషయాన్ని మనం ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం. ఆ విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనాలు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితని, వారు నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. ఇది ఇక్కడ ప్రస్తావించినటువంటి విషయం. మొట్టమొదట మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రకటన గ్రంథం అనేటువంటిది యోహాను భక్తుడు దర్శన రూపంలో చూస్తా ఉన్నాడు. అదే మొదటి అధ్యాయము 1వ వచనంలో ఈ యొక్క ఆత్మ యొక్క దర్శనం అనేటువంటిది యోహానికి కలిగినట్లుగా ఆయన దర్శన రూపంలో ఈ ప్రకటన గ్రంథంలో ఏ విషయాలైతే బయలుపరిచాడో అదంతా కూడా దర్శన రూపంలో ఈ యొక్క యోహాను చూస్తూ ఆ విషయాల్ని గ్రంథస్థం చేసిన విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఇదంతా కూడా ఏం జరుగుతుంది అనంటే, వర్ణన రూపంలో, లేకపోతే వర్ణిస్తా ఉంటాడు రకరకాల రూపకాల్లో, పోలికలతోనూ, వర్ణనతోనూ, లేకపోతే అతిశయోక్తులతోనూ, ఒకదాన్ని ఇంకొక దానితో పోల్చి మాట్లాడడము. ప్రకటన గ్రంథం అంతా కూడా ఈ రకమైనటువంటి వర్ణన సంబంధమైనటువంటి పోలికలతో, గుర్తులతో చెప్పినటువంటి గ్రంథం ప్రకటన గ్రంథం అంతా కూడా. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఉదాహరణకు కొన్ని విషయాల్ని మనము ఈ ప్రకటన గ్రంథంలో నుంచి చూద్దాం. మొదటి అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు గనక మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు యొక్క వర్ణని, లేకపోతే మనుష్య కుమారుని పోలినటువంటి వాని యొక్క పోలిక అనేటువంటిది అక్కడ వర్ణిస్తా ఉంటాడు అనమాట. అంటే ఏ విధముగా ప్రకటన గ్రంథం అనేటువంటిది వ్రాయబడిందో అనేటువంటి విషయాలు మీకు అర్థం అవ్వాలని చెప్పి ఈ విషయాలను నేను చెప్తా ఉన్నాను. అలాగే 10-11 వచనాలని మనం చూస్తే 7 సంఘాలను కూడా ఏ రకంగా పోలికలతో మాట్లాడుతున్నాడో మనము చూస్తాం. 7 సంఘాలంటే 7 దీపస్తంభాలని, 7 నక్షత్రాలంటే 7 సంఘాలకు ఉన్నటువంటి దూతలని, ఒక్కో సంఘానికి ఒక్కో దీపస్తంభం అని, ఈ రకంగా పోలికలతో మాట్లాడుతున్నటువంటిది ఈ యొక్క ప్రకటన గ్రంథం. అలాగే 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం చూస్తే, బబులోను సామ్రాజ్యం అనేటువంటి ఒక మహాసామ్రాజ్యాన్ని ఒక వేశ్యతో పోల్చి మాట్లాడతాడు. ఆ వేశ్యకి సహకరిస్తున్నటువంటి వాళ్ళు ఈ యొక్క రాజులందరినీ కూడా విటులతో పోల్చి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఈ సామ్రాజ్యం అనేటువంటిది ఇంత బలంగా ఎదగడానికి కారణమై దానితో వర్తకము, వ్యాపారం చేసి దానికి సహకారంగా ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా క్రూర మృగాలని, కొమ్ములు అని, కొండలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ప్రస్తావించినటువంటి బలిపీఠం క్రింద ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మలు అనేటువంటివి అలంకారక రూపకంలో పోలికతో చెప్పబడుతున్నటువంటి విషయం. అంతేగాని బలిపీఠం క్రింద ఈ చనిపోయినటువంటి ఆత్మలు అనేటువంటి ఉండి అవి ప్రార్థన చేస్తున్నాయి అనేటువంటి అర్థము ఎంత మాత్రం కూడా రాదు. ఈ బలిపీఠం క్రింద ఉన్నటువంటిది ఏంటి అని చెప్పి మనం మాట్లాడుకున్నప్పుడు చూడండి,
లేవికాండం 4:34 అక్కడ జరుగుతూ ఉంటది. అంటే పాత నిబంధనలో మనం సామాన్యంగా చూస్తాం ఈ బలిపీఠము, దాని మీద బలి అర్పించడము, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా. లేవికాండం 4:34 ఏంటనంటే, యాజకుడు పాప పరిహారార్థ బలియగు పశువు రక్తములో కొంచెము తన వ్రేలితో తీసి దహన బలి పీఠపు కొమ్ముల మీద చమిరి ఆ పీఠపు అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను. ఇది పాత నిబంధన కాలంలో యాజకుడు పాప పరిహారార్థ బలి అర్పించినప్పుడు చేసేటువంటి పనిది. ఈ బలి పశువు యొక్క రక్తము బలిపీఠం కొమ్ముల మీద చమిరిన తర్వాత మిగిలిపోయినటువంటి రక్తం అంతా కూడా ఉంటుంది కదా, దాన్ని అంతా కూడా తీసుకొని బలిపీఠము అడుగున పోసేయాలి. ఈ బలిపీఠము లేకపోతే దానికి సంబంధించినటువంటి దాని యొక్క వివరణ అంతా కూడా పౌలు చాలా చక్కగా వివరిస్తాడు. హెబ్రీ పత్రిక 13:9-13 అక్కడ ఏముంటుందనంటే, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరచుకుంటే మంచిది. భోజనమును బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనం కలగలేదు. మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయు వారికి అధికారం లేదు. వేటి రక్తము పాప పరిహారార్థంగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడునో ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదుము. కాబట్టి ఈ బలిపీఠం అనేటువంటిది శిబిరము వెలుపల ఉన్నది. శిబిరం యొక్క లోపల, శిబిరములో ఉన్నటువంటి బలిపీఠం వేరే, గుడారంలో ఉన్నటువంటి బలిపీఠం వేరే. అయితే పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నటువంటి బలిపీఠం అనేటువంటిది శిబిరములో లేదు, లేకపోతే పాలెములో లేదు. ఇది గవిని బయట, శిబిరము వెలుపల, పాలానికి దూరంగా ఉన్నది ఈ బలిపీఠము. ఇక్కడ ఏమి జరుగుతుందనంటే, అక్కడ బలిపీఠం మీద, శిబిరం లోపట ఉన్నటువంటి బలిపీఠం మీద అర్పింపబడినటువంటి వాటిని తినడానికి వాళ్ళకి అధికారం ఉన్నది. ఎక్కడ? గుడారం లోపట సేవ చేసేటువంటి వారికి. అయితే బయట ఉన్నటువంటి ఈ బలిపీఠం మీద అర్పింపబడినటువంటిది తినడానికి గుడారం లోపట సేవ చేసినటువంటి యాజకులు, దానికి సంబంధించినటువంటి వాళ్ళు తినడానికి ఏమాత్రం కూడా అధికారం అనేటువంటిది వాళ్ళకి లేదు. ఎందుకనంటే ఇక్కడ అర్పింపబడినటువంటిది బలి పశువు వేరే. దీనికి సంబంధించినటువంటి అధికారము వెలుపల బలి అయ్యేటువంటి వారికి మాత్రమే అర్పింపబడుతుంది. ఆ అర్హత అనేటువంటిది ఉంది దీన్ని తినడానికి. ఎందుకనంటే గుడారం దగ్గర వాడు బలి అర్పింపబడి లోపలికి వెళ్ళాడు కాబట్టి గుడారం లోపట ఆ యొక్క ఆహార పదార్థం అనేటువంటిది వాడు తినడానికి అర్హుడు. అయితే గవిని బయట ఉన్నటువంటి బలిపీఠము, మరొక బలిపీఠం ఉన్నది అని చెప్పి పౌలు ఈ 13వ అధ్యాయం హెబ్రీ పత్రికలో చెప్తున్నాడు కదా. ఈ బలిపీఠం మీద అర్పింపబడినటువంటి దాన్ని తినడానికి లోపల సేవ చేసేటువంటి వాడికి అధికారం లేదు. ఎందుకనంటే వాడు గుడారం దగ్గర బలి అర్పింపబడ్డాడు. ఎందుకంటే తన గురించి కూడా తాను బలి అర్పించుకొని గుడారంలోకి ప్రవేశించాడు. అయితే ఈ గుడారానికి బయట ఉన్నటువంటి బలిపీఠం మీద అర్పింపబడినటువంటి బలి పశువు యొక్క మాంసం తినడానికి ఇక్కడ బలి అనేటువంటిది అర్పింపబడాలి. ఏంటి అర్పింపబడుతున్నటువంటి బలి అనంటే, చూడండి, కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఈ శిబిరానికి వెలుపల క్రీస్తు శ్రమపడి బలి అర్పింపబడ్డాడు. దీని మీద అర్పింపబడినటువంటి బలి పశువు పేరు యేసు క్రీస్తు. కాబట్టి ఈ యాజకుడు ఎలాగైతే తనను తాను బలి అర్పించుకొని, లేకపోతే తను బలి అవడానికి సాదృశ్య రూపకంగా తన నిమిత్తమే ఒక గొర్రె పిల్లని అర్పించి ఎలాగైతే లోపలికి వెళ్లి ఆ యొక్క పాప పరిహారార్థమైనటువంటి బలి పశువు మాంసం తిన్నాడో, ఇక్కడ కూడా ఈ పశు మాంసము, ఈ పస్కా పశువు అనేటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరం అనేటువంటి ఆ యొక్క మాంసాన్ని తినేటువంటి వాడు కూడా తనను తాను బలి అర్పించుకున్న తర్వాతనే ఆ యొక్క యోగ్యత అనేటువంటి వాడికి వస్తుంది. అందుకనే శిబిరానికి లోపల సేవ చేసేటువంటి యాజకులకి ఏ రకమైనటువంటి అధికారం కూడా ఇక్కడ అర్పించబడినటువంటి తినడానికి అధికారం లేదు అని చెప్పేసి పౌలు చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాలు.
అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఈ శిబిరానికి వెలుపల ఉన్నటువంటి బలిపీఠం మీద బలి అర్పింపబడినటువంటి ఆ యొక్క పశుమాంసంను తినేటువంటి అధికారం ఎవరికి ఉన్నదని అంటే, యేసుక్రీస్తు చెప్పినటువంటి సాక్ష్యాన్ని నమ్మి అదే సాక్ష్యాన్ని చెప్పడాన్ని బట్టి బలి అయినటువంటి వాళ్ళకి ఈ యొక్క శిబిరం వెలుపల ఉన్నటువంటి బలిపీఠం మీద అర్పింపబడినటువంటి ఆ యొక్క బలి పశువు యొక్క మాంసాన్ని తినేటువంటి అధికారం అనేటువంటిది ఉన్నది అని చెప్పి పౌలు ఇక్కడ హెబ్రీ పత్రిక ఇంతకు ముందు మనం చదువుకున్నట్లుగా అక్కడ ప్రస్తావించాడు. కాబట్టి ఈ విషయాలను మనం చాలా జాగ్రత్తగా, అంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం విషయంలో మనం మాట్లాడుకునేటప్పుడు బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలని చెప్పినట్లుగా అసలు ఈ బలిపీఠం ఏంటి, దానికి సంబంధించినటువంటి విషయం ఏంటి అనేటువంటిది మనం చాలా క్లియర్ గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా అయితేనే దానికి సంబంధించినటువంటి జ్ఞానం అనేటువంటిది మనకి వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు చెప్పినట్లుగా సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి తిని అని చెప్పినప్పుడు ఆ సాక్ష్యాన్ని నమ్మి ఎవడైతే యేసుక్రీస్తు నిమిత్తము దేవుని నిమిత్తము ఆ రకమైనటువంటి సాక్ష్యం చెప్తాడో, ఆ సాక్ష్యం నిమిత్తం ఎవడైతే తనను తాను బలిగా అర్పించుకుంటాడో వాళ్ళకి ఈ యొక్క రక్షణ అనేటువంటిది, లేకపోతే యేసుక్రీస్తు అనేటువంటి ఆ యొక్క మార్గంలోనికి వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. రోమాపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితరని మీరు ఎరుగరా? క్రీస్తుతో పాటు క్రీస్తును నమ్మి దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి ఎవరమైతే బాప్తిస్మం తీసుకొని ఉన్నామో మనం క్రీస్తుతో పాటు చనిపోతున్నాం. ఆయన ఏ బలిపీఠం దగ్గర అయితే బలి అర్పింపబడ్డాడో మనం కూడా క్రీస్తుతో పాటు అదే బలిపీఠం దగ్గర బలి అవుతున్నాము. ఎందు నిమిత్తము? క్రీస్తుని గురించి మనం చెప్పినటువంటి సాక్ష్యం నిమిత్తము. సత్యాన్ని గురించి యేసుక్రీస్తు ఏదైతే చెప్పాడో అదే సత్యాన్ని మనం కూడా నమ్మి మనల్ని మనము బలి అర్పించుకుంటున్నాము అనేటువంటి విషయము జాగ్రత్తగా గమనించాలి. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనము చూద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మనల్ని మనము దేవునికి సజీవ యాగముగా అర్పించుకుంటున్నాము, అర్పించుకోవాలి. రక్షణ అనేటువంటి దానిలోకి రావాలి అని అంటే, కాబట్టి ఈ శిబిరానికి బయట ఉన్నటువంటి ఈ యొక్క బలిపీఠము మీద మనం అందరం కూడా బలిగావించబడుతున్నాము. ఎలాగా? బాప్తిస్మం అనేటువంటి దాని ద్వారా ఈ యొక్క బలి అర్పణ అనేటువంటిది శిబిరానికి బయట ఉన్నటువంటి బలిపీఠం మీద మనం అందరం కూడా యేసుక్రీస్తుతో పాటు మనల్ని మనం దేవునికి సజీవ యాగముగా అర్పించుకుంటున్నాము. ఇక్కడ ప్రాణము అన్న రక్తము అన్న ఒకటే. లేవికాండంలో మనం చూసాం కదా, ఆ యొక్క మిగిలిపోయినటువంటి రక్తం అంతా కూడా బలిపీఠము క్రింద యాజకుడు పోస్తాడు. అలాగే మనం ఏం చేస్తున్నామనంటే మన యొక్క ప్రాణాన్ని యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ యొక్క సాక్ష్యం నిమిత్తం మనల్ని మనం బలి అర్పించుకుంటున్నాం. ఇక్కడ ప్రాణము అన్న రక్తము అన్న రెండు ఒకటే, వేరు వేరు కాదు. ఈ విషయాల్ని మనము పరిశీలన చేద్దాం. లేవికాండం 17వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తమును తినకూడదు, మీలో నివసించు ఏ పరదేశీయు రక్తమును తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి తిని, మరియు ఇశ్రాయేలీయులలోనే గాని మీలో నివసించు పరదేశులలోనే గాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టిన ఎడల వాడు దాని రక్తమును ఒలికించి మట్టితో కప్పవలెను. ఏదైనగా అది సమస్త దేహమునకు ప్రాణాధారము, దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వ దేహమునకు ప్రాణాధారము, దాని తిను ప్రతివాడును మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి తిని. రక్తం అనేటువంటిది ప్రాణానికి ఆధారము. ప్రాణము అన్నా రక్తము అన్నా రెండు సమానార్థాలు వస్తాయన్నమాట. రక్తమును తినేవాడు ప్రాణాన్ని తింటున్నాడని అర్థము. కాబట్టి ఈ ప్రాణం అనేటువంటి దాన్ని నేలన ఒలికించేయాలి, రక్తం అనేటువంటి దాన్ని నేలన ఒలికించేయాలి. రక్తములో ప్రాణం ఉంటుంది. అది ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి విషయం. దేవుడు బయలుపరచాలనుకున్నటువంటి విషయం ఏంటనంటే, ప్రతి జీవికి ఇంక్లూడింగ్ మనిషికి కూడా ప్రాణము అనే దానికి పర్యాయ పదంగా సమానార్థంగా రక్తాన్ని దేవుడు తీసుకుంటున్నాడు. కాబట్టి ఈ రక్తం అనేటువంటిది దేవునికి మొరపెడుతుంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో బలిపీఠం క్రింద ఉన్నటువంటి ఆత్మలు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ రక్తము మొరపెట్టడం ఏంటి అన్నప్పుడు దానికి బైబిల్ సమాధానం చెప్తుంది. చూడండి,
ఆదికాండం 4:10 అక్కడ ఏముంటుందనంటే, అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. కయ్యూను హేబేలు మధ్య జరిగినటువంటి విషయాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఇవి. కయ్యూని దగ్గరికి వెళ్ళి, నీ తమ్ముని విషయంలో నువ్వు చేసింది ఏంటి అంటే, అక్కడ కయ్యూను అంటాడు కదా, నేను ఏమైనా నా తమ్ముని కాపలా కాసానా, నన్ను అడుగుతావేంటి, నాకు తెలియదు అన్నప్పుడు, నీ తమ్ముని రక్తము, నువ్వు నీ తమ్మునికి చిందించినటువంటి రక్తము నేలలో నుండి మొరపెడుతుంది నాకు. ఏంటి మాట్లాడుతుంది? నేలను ఒలికించబడినటువంటి రక్తము. రక్తము అన్నా ప్రాణమన్నా ఒకటే. కాబట్టి ఈ నేలను ఒలికించబడినటువంటి హేబేలు యొక్క రక్తము దేవునితో మాట్లాడుతుంది, దేవునికి మొరపెడుతుంది. రక్తం ఎక్కడైనా మాట్లాడుతుందా? అందుకే ప్రకటన గ్రంథం రాయబడినటువంటి విధానాన్ని మొదట మీకు చెప్పాను. అలంకార రూపకంగాను సాదృశ్య రూపకంగాను మాట్లాడుతుంది ప్రకటన గ్రంథం అనేటువంటిది. అంతేగాని బలిపీఠం కింద ఆత్మలు ఉన్నాయి, అవి మాట్లాడుతున్నాయి అనేటువంటి అర్థం తీసుకోకూడదు. హేబేలు యొక్క రక్తము నేలలో నుంచి ఎలాగైతే దేవునితో మాట్లాడిందో, బలిపీఠానికి, శిబిరానికి వెలుపల ఉన్నటువంటి యొక్క బలిపీఠం దగ్గర యేసుక్రీస్తుని దేవుని కుమారునిగా అంగీకరించి మన ప్రాణాలను ఆయన నిమిత్తం అర్పించుకున్నాం కాబట్టి, మన యొక్క ప్రార్థనలు, మన యొక్క ఎదురుచూపులు, మన యొక్క నిరీక్షణ అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా దేవునికి మొరపెడుతూ మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. అది దాని యొక్క అర్థము. అంతేగాని బలిపీఠం కింద చచ్చిపోయిన వాళ్ళ యొక్క ఆత్మలన్నీ కూడా ఉన్నాయని కాదు. అందుకని చెప్పి నేను ఇంత పెద్ద వివరణ అనేటువంటిది ఇచ్చాను. బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలు అని అంటే ఏంటా బలిపీఠము, బలిపీఠం కింద ఏం పోయబడింది, ఇప్పుడు మనకున్నటువంటి బలిపీఠం ఏంటి, ఇక్కడ అర్పించబడినటువంటి బలిపశువు ఎవరు, ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం నిమిత్తం శిరఛేదనం చేయబడినటువంటిది ఎవరు అనేటువంటిది. ఇక్కడ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం శిరఛేదనం చేయబడినటువంటి వారి ఆత్మలు అని చెప్పి చదువుకున్నాం కదా. ఇదే విషయాన్ని తీసుకెళ్లి మళ్ళీ ప్రకటన గ్రంథంలో మరొక చోట మాట్లాడతాడు. చూద్దాం ఆ విషయాన్ని. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4-6 అంతటి సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండువారు విమర్శ చేయబడుటకు అధికారము ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొలవారు ధన్యులను పరిశుద్ధులనై ఇందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. వీరు బ్రతికిన వారై, ఎప్పుడు యేసుక్రీస్తు రాజ్యం చేయడానికి ఈ లోకానికి తిరిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుందనంటే, ఈ తాము ఇచ్చినటువంటి సాక్ష్యం నిమిత్తమును క్రూర మృగం యొక్క ఆ యొక్క గుర్తు వేయించుకున్నటువంటి వాళ్ళు, సువార్త ప్రకటిస్తూ యేసుక్రీస్తు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని లోకమందంతటా ప్రకటిస్తూ తమ ప్రాణాలను సైతము దేవుని నిమిత్తమే అర్పించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వచ్చినప్పుడు బ్రతుకుతారు. ఆల్రెడీ బ్రతికే ఆత్మరూపంలో ఎక్కడో లేరు వీళ్ళు. అప్పుడు ఏం జరుగుతుందనంటే, ఈ ప్రకటన గ్రంథంలో చెప్పినటువంటి 6వ అధ్యాయంలో చెప్పినటువంటి ఆ యొక్క క్వాలిఫికేషన్స్ ఏదైతే తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము, ఇక్కడ 20వ అధ్యాయంలో చెప్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళే, ఇద్దరు ఒకటే, వాళ్ళు వేరు వీళ్ళు వేరు కాదు. అందుకనే బలిపీఠం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని నేను మీకు వివరించాను. కాబట్టి ఈ విషయాలను చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేయాలి. అప్పుడే ఈ విషయాలు అనేటువంటివి స్పష్టంగా మనకు అర్థమయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాలను మనం పరిశీలన చేస్తే, కాబట్టి మొదటి పునరుద్ధానంలో వీళ్ళందరూ కూడా రేపు బయటికి వస్తారు. సమాధులు తెరవబడతాయి, వీళ్ళందరూ కూడా తిరిగి బయటికి వస్తారు. మొదటి తెస్సలోనికే పత్రిక 4వ అధ్యాయము 16 ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తునందుండి ఎవడైతే మృతి పొందాడో వాళ్ళు మొదట సమాధిలో నుంచి లెగుస్తారు, బయటకు వస్తారు. రేపు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఈ విషయం అనేటువంటిది నెరవేరుతుంది. మధ్యాకాశంలోనో లేకపోతే పరలోకంలోనో లేకపోతే పరదేశంలోనో కాదు వీళ్ళు ఉన్నటువంటిది. సమాధి చేయబడినటువంటి వాళ్ళందరూ కూడా, మరణించినటువంటి వాళ్ళందరూ కూడా, మృతులైనటువంటి వారు మొదట లేతురు. మొదటి పునరుద్ధానంలో పాలిభాగస్తులు అవ్వడానికి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా సమాధుల్లో నుంచి రేపు యేసుక్రీస్తు వచ్చినప్పుడు బయటకు వస్తారు. అది దేవుని వాక్యము చనిపోయినటువంటి వాళ్ళ గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యము. దీనిని నమ్మాలి. అంతేగాని
మరణించినటువంటి వాడు ఏమవుతాడో, పరలోకానికి వెళ్తాడని ఒకడు, మధ్యాకాశంలో ఉంటాడని ఒకడు, నరకంలో ఉంటాడని ఇంకొకరు, లేకపోతే పాతాళ లోకంలో బంధింపబడ్డారని మరొకరు, ఎలాగ పడితే అలాగా ఎవరి ఆలోచనను వాళ్ళు సొంతంగా చేసుకొని దేవుని వాక్యాన్ని వదిలిపెట్టేసి ఇష్టం వచ్చినట్లుగా వీళ్ళు కన్ఫ్యూజ్ అవడమే కాకుండా జనాలను కూడా కన్ఫ్యూజ్ చేసేసి ఈ మరణించినటువంటి వాళ్ళని గురించినటువంటి విషయం అనేటువంటిది నిరీక్షణకు సంబంధించింది కదా, నీ యొక్క విశ్వాసానికి పునాది లాంటిది కదా ఈ విషయం అనేటువంటిది. కాబట్టి కేవలం వాక్యాధారంతో మాత్రమే ఈ విషయాల్ని మనము అర్థం చేసుకొని గ్రహించి మన విశ్వాసాన్ని మనము కాపాడుకొని ఇంకా స్థిరంగా యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి ఎదురు చూసేటువంటి వారమై ఉండాలనేటువంటిది నా యొక్క విజ్ఞప్తి. ఈ యొక్క మరణించినటువంటి వారి యొక్క స్థితి ఏమై ఉంటుంది అనేటువంటి దాని గురించి మరికొన్ని వచనాలను మనము పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 18 నుంచి 19 వచనాలు. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను, తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు, యెహోవా నిన్ను రక్షించువాడు. ఇది దేవుని వాక్యము మృతి నొందినటువంటి వారి గురించి చెప్తున్నటువంటి విషయము. పాతాళములో దేవునికి స్తుతి కలగదు. పాతాళంలో పడుకున్నటువంటి వాడికి ఇక ఏ రకమైనటువంటి పాలు కూడా ఉండదు. ఒకసారి చూడండి, అది పాతాళంలో నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతా స్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. ఇంకా వాళ్ళకి ఏ రకమైనటువంటి దాంతోనూ పాలు లేదు అనేటువంటి దానికి ఈ వాక్య భాగం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి ఆధారంగా ఉంటుంది. అలాగే కీర్తనల గ్రంథం 88వ అధ్యాయము 10-12 వచనాలు. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా, సమాధిలో నీ కృపను ఎవరైనా వివరించెదరా, నాశన కూపములో నీ విశ్వాస్యతని ఎవరైనా చెప్పుకొందురా, అంధకారములో నీ అద్భుతములు తెలియదగునా, పాతాళంలో నీ నీతి తెలియదగునా. ఇంతకంటే ఎవరండి వాక్యం ద్వారా మాట్లాడతారు? చనిపోయినటువంటి వాడు అందరూ కూడా అబ్రహాం రొమ్ముకి వెళ్ళిపోయాడని, మధ్యాకాశంలోకి వెళ్ళిపోయాడు, లేకపోతే ఈ ధనవంతుడు నరకంలో బాధపడుతున్నాడని ఏం చెప్తుంది వాక్య భాగము? ఏ సందర్భము ఏ విషయాన్ని వ్యక్తపరుస్తుంది? యేసుక్రీస్తు ఎందుకని చెప్పి ధనవంతుడు లాజరు అనేటువంటి ఆ యొక్క ఉపమానాన్ని చెప్పారు? ఆ ఉపమానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి అనేటువంటి ప్రతిదీ కూడా మరి చాలా జాగ్రత్తగా గమనించాలి. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు అనంటే, అంధకారములో నీ అద్భుతములు తెలియదగునా, పాతాళములో నీ నీతి తెలియదగునా అంటే ఈ యొక్క ధనవంతుడు అనేటువంటి వాడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు అంట. అక్కడ తెలివైనను ఉపాయమైనను లేదని చెప్పేసి దేవుని వాక్యం మాట్లాడింది కదా. మనం గమనించాం, ప్రతి వచనాన్ని కూడా ప్రస్తావించి మనం చదివి చూసాం కదా. కాబట్టి కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 17వ వచనం కూడా మనం చూసినట్లయితే, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. మృతులు మౌన స్థితిలోనికి దిగిపోతారు, అంతే. మౌనం మాత్రమే ఉంటుంది. మాట్లాడుకోవడం, కుశల ప్రశ్నలు అడుక్కోవడము, బాగున్నావా బాగున్నావా అనేటువంటిది, నేను చచ్చిపోయి సంవత్సరం అయింది, నువ్వు ఇప్పుడే వచ్చావా, అలాంటిది ఏది కూడా ఉండదు. అసలు మాట్లాడు. మృతులు మౌన స్థితిలోకి దిగిపోతారు, అంతే. అది దేవుని వాక్యం చెప్తుంది. మరొక వచనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22-23 వచనాలు. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు, మృతులలో నుంచి సజీవుడైనటువంటి వాడు. తరువాత ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. ఒకవేళ విశ్వాస అయినప్పటికీ కూడా, దేవుని యందు భయభక్తులు కలిగి తన జీవితం అంతా జీవించినటువంటి వ్యక్తి అయినా కూడా, చాలా మంచి వ్యక్తి, నీతిమంతుడు అయినప్పటికీ కూడా, యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మాత్రమే బ్రతికింపబడతాడు. అది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 22-23 వచనాలు చెప్తున్నటువంటి విషయం. కాబట్టి ఇది బైబిల్ చెప్తున్నటువంటి విషయము, ఇది దేవుని వాక్యము చెప్తున్నటువంటి విషయము. మరి అప్పటిదాకా ఎక్కడున్నారు వీళ్ళందరూ కూడా అని అంటే, యెషయా గ్రంథం 57వ అధ్యాయము 1-2 వచనాలు. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనస్సున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు,
కీడు చూడకుండా నీతిమంతులు కొనుపోబడుచున్నారని ఎవనికి నీ తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమిస్తున్నారు. ఇది కంక్లూజన్. ఇది జరుగుతున్నటువంటి విషయం. చనిపోయినటువంటి వాళ్ళందరూ ఏమవుతున్నారనండి, తమ పడకల మీద పరుండి విశ్రమిస్తున్నారు. ప్రభువునందు నిద్రించినటువంటి వారు ధన్యులు. దే ఆర్ ఇన్ రెస్ట్. అంతేగాని పరలోకంలో ఎవరితోనూ ఫైటింగ్ చేయడం లేదు, పాతాళంలో ఏమీ బంధింపబడి లేరు, మధ్యాకాశంలో అటు ఇటు కాకుండా వేలాడటం లేదు. ఏమి ఆలోచన కలిగి ఉన్నారు ఈరోజు మనుషులు అనేటువంటి వాళ్ళు. కాబట్టి మరణించిన తరువాత మృతులు మౌన స్థితిలోనికి దిగిపోతారు. వాళ్ళకిక భూమి మీద జరిగేటువంటి దేనితో కూడా సంబంధం ఉండదు. ప్రేమింపరు, పగ పెట్టుకోరు. ఇక ఏ రకమైనటువంటి ఆలోచన గాని ఉపాయము గాని మరి మరణించినటువంటి వారికి ఉండదు. నువ్వు ఒకవేళ విశ్వాసి అయితే, నీవు ఒకవేళ నిరీక్షణ ఉంటే, యేసుక్రీస్తు రాకడ గురించి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి అయితే, ఆయన వచ్చినప్పుడు ఆయన వాడిగా నీవు బ్రతికింపబడతావు. కాబట్టి ఈ విషయం మీద ఇంకా మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే, ఇంకా మీకేమైనా తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నట్లయితే తప్పకుండా కింద కామెంట్ బాక్స్ లో మీ యొక్క అభిప్రాయాలు గాని సందేహాలు గాని ఏవైనా మమ్మల్ని అడిగినట్లయితే మేము మీకు సహాయకరంగా ఉంటామని, మీకు వాక్యాన్ని మరింత లోతుగా తెలియజేయడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఈ చిన్న మాటలు ముగిస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. వందనాలు.